Okay, guys, welcome to the session. So let's start our session. Wherever you are, please focus. It's your valuable time. Make it worth, make it productive. So by default, you will be on mute. So ఈ రోజు మీకు మైక్ ఆప్షన్ లేదు, బట్ ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి అందరికీ 100% మైక్ ఆప్షన్ ఉంటుంది. క్లాస్ కూడా షార్ప్ 6:50 కల్లా స్టార్ట్ అయిపోద్ది. ఒక 5 మినిట్సే బఫర్ టైం ఉంటుంది. సిన్స్ ఈ రోజు కూడా డెమో అని చాలా మంది రిక్వెస్ట్ చేసేసరికి అలౌ చేస్తున్నాం అందరినీ. సో ఓకే, సో ఫోకస్, యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. మేక్ ఇట్ వర్త్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. Be in a peaceful and silent place without any deviation. Sit straight, spine erected, 100% attention. Keep good internet connection. Emana issues వస్తే call me. Travel with me. It's a journey we should complete together. And stop your server services after practice. All right. Having said that, let's start our session. So, okay, fine. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము అంటే AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న తర్వాత అకౌంట్లోకి ఎలా లాగిన్ కావాలి, లాగిన్ అయిన తర్వాత బేసికల్లీ మనం లైనెక్స్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఈ టైంకి. సో ఆ లైనెక్స్ సర్వర్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి ఎలా కనెక్ట్ కావాలి. సో లెట్స్ సే ఇది AWS క్లౌడ్ అనుకుందాం. లెట్ us assume దిస్ ఇస్ AWS క్లౌడ్. సో ఈ క్లౌడ్లో మనం వెబ్ అకౌంట్లో లాగిన్ అయినాం. అందులో EC2 ఇన్స్టాన్స్ ఆర్ సర్వర్ ఎలా క్రియేట్ చేసుకున్నామో చూసినాం, దానికి ఎలా కనెక్ట్ కావాలో చూసాము, అండ్ కొన్ని లినక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేసాం. ఎస్ సార్. సో నేను నిన్న చెప్పినంత వరకు ఏంటా కమాండ్స్, లెట్ మీ షో యూ. ఓకే, సో నేను నిన్న చెప్పినంత వరకు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో రేజ్ యువర్ హ్యాండ్స్, ఐ అలౌ యూ టు టాక్. ఓకే, అఖిలేశ్వర్ మాట్లాడండి. మీకు నిన్న నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో, అఖిలేశ్వర్ మాట్లాడండి. నాకు ఇది మొత్తం నోట్స్ ఉంటే పెడతావా? పెడతాను, కంప్లీట్ మీకు నోట్స్ ఇచ్చేస్తాను. అంటే నేను మధ్యలో మిడిల్లో జాయిన్ అయ్యానా, అందుకని. నో ప్రాబ్లం అండి. ఓకే, మీకు కంప్లీట్ నోట్స్ వీడియోస్ వస్తాయి. ప్రాబ్లం కంప్యూటర్ సైన్స్ మెయిన్ అవుతుంది కోర్స్ ఇప్పుడు ఫ్యూచర్ లో. బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ప్రజెంట్ ఇప్పుడు 3rd ఇయర్. అఖిల్ గారు, బ్రో మీరు నాకు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నాకు క్లాస్ అయిన తర్వాత షేర్ చేయండి. ఓకే, ఏంటంటే ఇప్పుడు మనకు టైం కన్స్ట్రెంట్ ఉంది కదా, మీరు నాకు క్లాస్ అయిన తర్వాత పర్సనల్లీ కాల్ చేయండి. ఇది నా నంబర్, మీరు ఓకే. సో కాంటాక్ట్ నాకు పర్సనల్లీ కాల్ చేయండి. ఓకే, లెట్ మీ రైట్ మై నంబర్ హియర్ 7396627149. అరల్స్ చివరిలో అయినా మాట్లాడండి. బట్ డోంట్ వరీ, మీకు ప్రతి కమాండ్ ప్రతి ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేస్తాం. ఓకే. అదర్స్, నేను నిన్న చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నిన్న మనం డిస్కస్ చేసింది ఇది, ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఐ అజ్యూమ్ నో క్వశ్చన్. సో మనం ముందుకెళ్దాం. సో ఓకే, టుడే ఆల్సో ఐల్ యూజ్ నాగబాబు అకౌంట్. నాగబాబు, ఆర్ యూ దేర్? సో ఏం చేయాలి? గూగుల్లోకి వెళ్ళాలి, AWS కన్సోల్ లాగిన్. నాగబాబు, ఆర్ యూ దేర్ బ్రో? సో సో AWS మేనేజ్మెంట్ కన్సోల్, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. ఐ మీన్ ఐ విల్ బి యూజింగ్ నాగబాబు అకౌంట్. ఐ విల్ సైన్ ఇన్. I don't create, I'll sign in. Okay, so here is his mail ID. Next, I'll enter password. Okay, then reset చేసుకోకపోతే వర్క్ అవుతుంది. Reset చేసి I need to ask him again. Sign in. Yeah, I'm into his AWS console. Okay, his AWS web account. సో బట్ నేను ఏ రీజియన్లో ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను? యూరోప్ కాదు, ఓకే, నార్త్ వర్జీనియా. ఇక్కడ మీకు ఏ రీజియన్ వచ్చినా గో టు నార్త్ వర్జీనియా. ఓకే, మాట్లాడండి. నాగబాబు, నారాయణ మాట్లాడండి. యు హ్యావ్ సంథింగ్ టు టాక్. నారాయణ, క్విక్లీ మాట్లాడండి.
Narayana, you want to talk? Hello, Madhu garu. Tondara sir, tondara, quick. A small doubt. For this instance, you are using existing security group, right? Existing security group అయినా వాడుకోవచ్చు, కొత్తదైనా If you, క్రియేట్ చేసుకోవచ్చు. if you don't mind, please elaborate that security group. షూర్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది AWS వెబ్ కన్సోల్. ఇందులో మనం ఏం చేయాలి, ఇప్పుడు లినక్స్ సర్వర్ క్రియేట్ చేయాలి. సో ఆ సర్వీస్ ఆ సర్వీస్ ఏంటిది, EC2 సర్వీస్. ఓకే, EC2, ఇట్స్ నాట్ 2, ఇట్స్ బేసికలీ ECC, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ సర్వీస్ని వాడుకొని మనం ఒక EC2 ఇన్స్టాన్స్ అన్నా, VM అన్నా, సర్వర్ అన్నా ఒకటే. సో అందులో లినక్స్ క్రియేట్ చేద్దాం, లినక్స్ సర్వర్. ఆల్ రైట్. సో ఏం చేస్తాను నేను ఇప్పుడు, ఇక్కడ సెర్చ్ చేస్తా EC2 అని. ఓకే, సో డాష్ బోర్డ్లోకి వెళ్తా. చూడండి, వర్చువల్ డాష్ బోర్డ్లోకి వెళ్తున్నా. సో at the moment I'm not sure, so let me see whether Nagababu has created an instance or not. ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, there are no instance. ఓకే, నేను ఇప్పుడు వెళ్తున్నా లోపలికి, ఇన్స్టాన్సెస్. let us launch an instance, let us launch a server, launch instance. ఏమిద్దాం నేము, మేబీ I'll give server1, server linux అంట, R1 అంటావు, it's up to us. ఓకే, సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏం చేయాలి, క్విక్ స్టార్ట్లో, రీసెంట్లో కాదు, క్విక్ స్టార్ట్లోకి రావాలి. క్విక్ స్టార్ట్లోకి వచ్చి సెలెక్ట్ అమెజాన్ లినక్స్. ఇక్కడ కొంచెం స్లో ఉంది, ప్రాబబ్లీ మై ఇంటర్నెట్ ఇష్యూ. ఓకే, క్విక్ స్టార్ట్లోకి వచ్చి అమెజాన్ లినక్స్ని సెలెక్ట్ చేయండి. దెన్ ఏం చేయాలి, ఇన్స్టాన్స్ టైప్. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ నేను నిన్న ఇచ్చా, అందుకే డైరెక్ట్లీ సెలెక్ట్ చేస్తున్నా. ఇన్స్టాన్స్ టైప్లోకి వచ్చి ఏం చేస్తున్నా, T2.micro ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉన్నదే సెలెక్ట్ చేయండి. ఇది వస్తే ఓకే, వదిలేయండి. లేదంటే వెతికి మరీ సెలెక్ట్ చేయాలి. ఎక్కడైతే ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉందో దాన్నే చెక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కీ పేర్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికలీ 2 కీస్ క్రియేట్ అవుతాయి, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీ ఎక్కడ ఉంటుంది, మీ ల్యాప్టాప్లోకి వస్తుంది, డౌన్లోడ్ అవుతుంది ఇక్కడికి. పబ్లిక్ కీ ఎక్కడ ఉంటుంది, AWSలోకి ఇంజెక్ట్ అవుతుంది. సో వన్ టైం యాక్టివిటీ. సో నేను నిన్నటి కీ నా దగ్గరే ఉంది. సో ఇది AWS కీస్లో. ఓకే, సో నిన్న మనం క్రియేట్ చేసిన టెస్ట్ కీ ఉంది, దీన్నైనా వాడుకోవచ్చు, లేదంటే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. సిన్స్ వెరీ బిగినింగ్ కదా, కొత్తది క్రియేట్ చేద్దాం. బట్ అదర్వైజ్ ఐ యూజ్ డే టు డే బేసిస్లో అయితే సేమ్ కీ వాడతా. సో నేను ఏం చేస్తా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ టెస్ట్ కీ, ఓకే నాగబాబు ఆయన ఓన్ కీ క్రియేట్ చేసుకుండు. సో నేను టెస్ట్ కీ వాడచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ కీ నేను ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ డే కదా, కొందరు కన్ఫ్యూజన్ ఉండదు. ఏమంట ఈరోజు, B16 కీ అంట, B16 కీ. ఓకే, జస్ట్ క్రియేట్ కొట్టండి అంతే. సో 2 కీస్ విల్ బి క్రియేటెడ్. ఇక్కడ చూడండి, ప్రైవేట్ కీ డౌన్లోడ్ అయింది, పబ్లిక్ కీ ఏమైంది, AWSలోకి వెళ్ళిపోయింది. అది ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది, కింద వచ్చేసింది ఆల్రెడీ B16 కి. ఓకే, నెట్వర్క్ సెట్టింగ్స్లో ఏం చేయాలి, ఎడిట్ చేయండి, వీటిని వదిలేసేయండి, VPC, సబ్నెట్ ఇవన్నిటిని. ఇక్కడ ఫైర్ వాల్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం బేసికల్లీ ఏంటంటే రిక్వైర్డ్ పోర్ట్స్నే ఓపెన్ చేస్తారు. ఇది ఒక సెక్యూరిటీ గ్రూప్ లాగా, ఓకే, ఫైర్ వాల్ లాగా, వర్చువల్ ఫైర్ వాల్ లాగా. ఇప్పుడు మీరు ఏదైతే సర్వర్ క్రియేట్ చేస్తారో ఆ సర్వర్లో ఏమైనా ప్రొడక్షన్ క్రిటికల్ అప్లికేషన్ ఉంటే, ఏ బ్యాంక్ సైటో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామో లాంటివి ఉంటే, దాన్ని యాక్సెస్ చేయడానికి ఏ పోర్ట్ పెడదాం, ఏ పోర్ట్ని ఓపెన్ చేద్దాం. మామూలుగా వెబ్లో HTTPSతో యాక్సెస్ చేస్తారు. మామూలుగా వెబ్లో ఇక్కడ మీరు చూస్తే HTTPSతో యాక్సెస్ చేస్తారు. లెట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ అని కొడుతుంది, HTTPSతో పోతుంది. ఇక్కడ చూడండి, HTTPS. సో HTTPS పోర్ట్ ఏంటిది, మీరు గూగుల్లో చేస్తే 443 అని కనిపిస్తుంది, HTTPS పోర్ట్ నంబర్. సో ఒకవేళ నాది ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే 443 ఓపెన్ చేయాలి.
అట్లా. సో రిక్వైర్డ్ పోర్ట్స్ని ఓపెన్ చేయొచ్చు. బట్ మనది ఇప్పుడు డమ్మీ సర్వర్, మీకు ప్రాక్టీస్లో ఇష్యూస్ రావద్దు అని నేను అన్నిటిని ఓపెన్ చేస్తున్నాను. ఏమని క్రియేట్ చేద్దాం? సెక్యూరిటీ గ్రూప్, మేబీ B16 సెక్యూరిటీ గ్రూప్ అంట. ఓకే, సో ఐఎమ్ ఏం చేస్తున్నా చూడండి, ఐఎమ్ సెలెక్టింగ్ క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సో B16 సెక్యూరిటీ గ్రూప్, డిస్క్రిప్షన్ కూడా అదే ఇస్తా. ఇక్కడ ఇది వదిలేసేయండి, SSHని వదిలేయండి. కొత్త రూల్ యాడ్ చేయండి, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. ఓకే, ఏం రూల్? కస్టమ్ TCP కాదు, ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎనీవేర్. అంటే దీని మీనింగ్ ఏంటిది? నా సర్వర్ని ఏ ట్రాఫిక్ అయినా, ఏ ప్రోటోకాల్ ద్వారా అయినా, ఏ పోర్ట్స్ అయినా, ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవడానికి ఓపెన్ చేస్తున్నా. అది మంచిది కాదు, బట్ ఓకే, ప్రస్తుతానికి మనది అంతా డమ్మీ సర్వర్, ప్రాక్టీస్ పర్పస్, ప్లే గ్రౌండే కాబట్టి ప్రాబ్లం లేదు. 8 GB వస్తుంది బై డిఫాల్ట్. ఈ T2.microకి 1 CPU, 1 GB ర్యామ్ అండ్ 8 GB స్టోరేజ్. ఓకే, ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్ని వదిలేయండి, మనం AWS టైంలో చూద్దాం. నేను దాని టచ్ కూడా చేయట్లేదు. లాంచ్ ఇన్స్టాన్స్, that's it. Very straight. So in no time, on the fly, instance will be created. Yeah, Sai మాట్లాడు, వెంకట సాయి, క్విక్. సార్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అన్నారు కదా సార్. అదే పబ్లిక్ కీ వచ్చేసి AWS లో ఉంటుంది, సో ప్రైవేట్ కీ వచ్చేసి లోకల్ సిస్టమ్ లో ఉంటుంది సార్. అవును. సో ఆ కీస్ వల్ల సో మనకు అంటే లైక్ వీఆర్ లింకింగ్ విత్ AWS అండ్ లైనక్స్ సార్. ఆ కీస్ ఎందుకు యూజ్ చేస్తామని డౌట్. వీఆర్ కనెక్టింగ్ టు సర్వర్ రైట్ సార్. సింపుల్ అబ్బాయి, మీ సర్వర్ ఇక్కడెక్కడనో ఉంది క్లౌడ్లో, మీ ల్యాప్టాప్ ఇక్కడ ఉంది, మీ ల్యాప్టాప్ నుంచి ఆ సర్వర్కి కనెక్ట్ కావాలి. ఇగో ఇక్కడ మీ సర్వర్ ఉంది, మీ ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. మరి ఎట్లా కనెక్షన్ చేస్తావు? ఏముంది, యూజర్ నేమ్, పాస్వర్డ్, అట్లా ఏదో ఒకటి ఉండాలి కదా, ఆథెంటికేషన్. సో ఇక్కడ కీస్ ఆథెంటికేషన్. సో ఇక్కడ ప్రైవేట్ కీ ఉంది సార్, ఇక్కడ ప్రైవేట్ కీ ఉంది మీ ల్యాప్టాప్లో, ఇక్కడ పబ్లిక్ కీ ఉంది. మీరు కనెక్ట్ చేసేటప్పుడు ప్రైవేట్ కీని పంపిస్తారు, ఆల్రెడీ ఇక్కడ పబ్లిక్ కీ ఉంది కాబట్టి రెండు హ్యాండ్ షేక్ చేసుకుని మీకు కనెక్టివిటీ ఇస్తాయి. ఒక డేటా షేర్. అంతే సింపుల్గా. ఓకే, అండ్ నా సరే, సర్వర్ క్రియేట్ అయింది, దాన్ని ఎట్లా కనెక్ట్ కావాలి? మీకు ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి కనెక్ట్ అని కొడితే, మ్యూట్లో ఉండండి సార్. SSH క్లయింట్లోకి వెళ్తే ఏమంటుంది? ఒక SSH క్లయింట్ ఓపెన్ చేయంటుంది. సో నేను నిన్న చూపించా, గిట్ బ్యాష్ని డౌన్లోడ్ చేశా. రెండేమంటుంది? లొకేట్ యువర్ ప్రైవేట్ కీ అంటుంది. సో మీ ప్రైవేట్ కీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలి బేసికల్లీ. ప్రస్తుతానికి నా ప్రైవేట్ కీ నా డౌన్లోడ్స్లో ఉంది, బట్ డౌన్లోడ్స్లో పెట్టడం కరెక్ట్ కాదు. నేనేం చేస్తా అంటే దాన్ని, ఈ కీని కాపీ చేస్తున్నా, Ctrl+C. ఎప్పుడైనా ఒక సెక్యూర్ లొకేషన్, నిన్నటి ఫోల్డర్ ఉంది కదా AWS కీస్, అందులో పెడతా. బ్యాచ్ 16 కీ, ఇది ఒక ప్రైవేట్ కీ. ఇక్కడ రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్. ఇక్కడ నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాను, నిన్ననే చూపించిన ఎలా ఇన్స్టాల్ చేయాలో గిట్ బ్యాష్. సో గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అయింది. ఓకే, మీకు LS కొడితే మీ ప్రైవేట్ కీ కనిపించాలి, అంటే దట్ ఈస్ వాట్ లొకేటింగ్. LS లిస్ట్ చేస్తే అది కనిపించాలి. ఓకే, B16 ప్రైవేట్ కీ కనిపిస్తుంది. ఏమంటుండు? లొకేట్ యువర్ ప్రైవేట్ కీ. ఓకే, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయమంటుండు. కాపీ దిస్ కమాండ్, ఇది బేసికలీ పర్మిషన్ రిలేటెడ్ కమాండ్, నేను ఎలాగూ చెప్తాను. ఓకే, సో రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఇచ్చేసినాం. తర్వాత ఫోర్త్ కనెక్ట్ చేయమంటుండు. ఎగ్జాంపుల్ దగ్గరికి రండి, ఇది కాపీ చేయండి, పేస్ట్ చేయండి. బేసికలీ ఇదేంటిది? ఇది మీ సర్వర్. ఈ సర్వర్ని ఈ యూజర్తో, డిఫాల్ట్ యూజర్ అంటే బేసికలీ ఆ OSలో డిఫాల్ట్ యూజర్ EC2 యూజర్. EC2 యూజర్ ద్వారా ఈ సర్వర్లోకి వెళ్తున్నాం. మరి ప్రైవేట్ కీ ఎక్కడ పాస్ చేస్తున్నాం? చూడండి, -i, వీఆర్ పాసింగ్ దిస్ ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ ఆల్రెడీ AWSలో ఉంది, ఎంటర్. చూడండి, ఆథెంటికేషన్ అవుతుంది, ప్రైవేట్ కీ పబ్లిక్ కీ ఆథెంటికేషన్. ఓకే, సో ఆర్ యూ షూర్? ఎస్, ఎంటర్. ఎస్ అని టైప్ చేసిన, ఎంటర్ కొట్టిన. దాట్స్ ఇట్, సర్వర్ లోపలికి వెళ్ళిపోయినా. ఇంతే అండి. ఓకే, ఇప్పుడు ఇంక మనకు ఒక 10 minutes పట్టింది కానీ సర్వర్ క్రియేట్ చేసి లాంచ్ చేయడానికి. తర్వాత విత్ ఇన్ మినిట్స్లో మీరు చేసేస్తారు. ఓకే, తర్వాత లాంగ్ రన్లో సో విత్ ఇన్ మినిట్స్లో యూజ్ చేసేస్తారు. ఫైన్. నా ఓకే, ఇట్లా స్క్రీన్ ఫుల్ అయితే ఏం చేయాలి? నేను క్లియర్ ఆర్ Ctrl+L,
నాకు కంట్రోల్ ఎల్ అలవాటు. ఇట్లా ఫుల్ అయినప్పుడు కంట్రోల్ ఎల్ అన్నా క్లియర్ అన్నా ఒకటే. సరే, ఇప్పుడు హూ యామ్ ఐ? EC2 user. But okay, so EC2 user is an admin user, but AWS లో, ఇన్ఫాక్ట్ Linux లో టాప్ యూజర్, ప్రివిలేజ్డ్ యూజర్, సూపర్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. సో నేను మీకు ప్రాక్టీస్లో ఈజీగా ఆడడానికి రూట్ యూజర్తో ప్రాక్టీస్ చేపిస్తాను. సరే, రూట్ యూజర్కి ఎలా వెళ్ళాలి, ఎలా కొట్టాలి అంటే sudo su డాష్, జస్ట్ ఈ కమాండ్ కొట్టండి. ఇది నేను ఈరోజే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. su అంటే స్విచ్ యూజర్. ఓకే, రూట్ యూజర్కి స్విచ్ కమ్మని చెప్తున్నా. ఓకే, సో ఈవెన్ మీరు ఇక్కడ రూట్ అని కూడా టైప్ చేయొచ్చు, లేదంటే వదిలేయండి. సో ఎంటర్. చూడండి, EC2 యూజర్ నుంచి రూట్ యూజర్కి స్విచ్ అయ్యా. ఓకే, ఈ సర్వర్ నేమ్ కూడా మారుద్దాం. ఈ నేమ్ కన్నా నాకు కస్టమ్ నేమ్ కావాలి. కమాండ్ ఏంటి అంటే హోస్ట్ నేమ్ ctl set -host name. మేబీ నేను లినక్స్ సర్వర్ అంట. యా, సో నేమ్ చేంజ్ అయింది, బట్ మీకు రిఫ్లెక్ట్ కావట్లేదు కదా. వాట్ యూ కెన్ డూ, మీరు మళ్ళీ ఒకసారి sudo su డాష్ అని కొట్టండి. see, now you are in Linux server. I logged in as root user. Who are you? Who am I? Root user. What is the server name? This is server name. What is its IP? Host name -capital I. ఓకే, ఇది ప్రైవేట్ ఐపీ బేసికల్లీ. చూడండి, నిన్ననే చూపించిన ఐపీస్ ఎక్కడ కనిపిస్తాయి. ఆ ఇన్స్టాన్స్లోకి వెళ్తే సెలెక్ట్ చేస్తే మీకు ఐపీ కనిపిస్తుంది, ప్రైవేట్ ఐపీ 83.105 172.31. అదే ఉంది కదా, 172.31 83.105. ఎక్సలెంట్. ఇవన్నీ నిన్న మీకు చూపించినవే. సరే సార్, బాగుంది. నిన్న మీకు ఈ ఫైల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఓకే, ఎట్లా డిలీట్ చేయాలి, ఈ ప్యాకేజెస్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఈ యూ నేము, ఓకే, దాని సర్వర్ నేము, ఇవన్నీ చెప్పిన. సరే, ఈరోజు మనం నెక్స్ట్ ముందుకు వెళ్దాం. సో డేట్ 13th June 25. ఎవరన్నా ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయితే, వెరీ ఫస్ట్ టైం జాయిన్ అయితే, మీకు ఏమన్నా కొంచెం అర్థం కానట్టు అనిపిస్తే యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే, యూ డోంట్ నీడ్ టు వరీ. నిన్నటి క్లాస్, మొన్నటి క్లాస్ రికార్డింగ్స్ చూస్తే మీకు 100% అర్థమవుతుంది. ఓకే, నౌ ఓకే, సరే, ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు విండోస్లో మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్ కొన్నప్పుడు డైరెక్ట్లీ విండోస్ ఇన్స్టాల్ చేయరు. మీరు ల్యాప్టాప్ కొన్నప్పుడు మీకు డైరెక్ట్ విండోస్ ఇన్స్టాల్ అయ్యి రాదు. ఆ టెక్నీషియన్ ఎవరో ఒకరు ఇన్స్టాల్ చేస్తారు. సమ్ ISO ఇమేజ్ని పెన్ డ్రైవ్లో బూట్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. మరి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయండి? ఇప్పుడు ఆలోచించారా? మామూలుగా మీ ల్యాప్టాప్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఆ ఫైల్స్ ఎక్కడ ఉంటాయండి? అవి డెస్క్టాప్ పైన కాదు, కింద ఇట్లా యువర్ పీసీలో C డ్రైవ్లో ఉంటాయి. ఎస్ ఆర్ నో? అవి C డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంటాయి. C డ్రైవ్లోకి వెళ్తే ప్రోగ్రామ్ ఫైల్స్లో మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయినప్పుడు ఉన్న ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎస్ ఆర్ నో? సో బేసికలీ విండోస్లో ఇట్లుంటుంది ఈ హైరార్కీ, C డ్రైవ్, D డ్రైవ్. మరి లైనెక్స్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ హైరార్కీ ఎట్లుంటుంది, ఆ డ్రైవ్స్ హైరార్కీ, ఆ ఫైల్ సిస్టమ్ హైరార్కీ ఎట్లుంటుంది అంటే బేసికల్లీ లైనెక్స్లో టాప్ యూజర్ రూట్ యూజర్. ఓకే, లైనెక్స్లో టాప్ యూజర్ రూట్ యూజర్. ఎట్ ద సేమ్ టైం లైనెక్స్లో టాప్ డైరెక్టరీ ఏంటిది అంటే రూట్ డైరెక్టరీ. యూజర్ రూట్ యూజర్, డైరెక్టరీ ఏంటిది రూట్ డైరెక్టరీ. సో ఆ డైరెక్టరీని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే స్లాష్ తోటి. స్లాష్ రిప్రజెంట్స్ రూట్ డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఫోల్డర్ కదా, నేనే చెప్పిన. ఓకే, స్లాష్ రిప్రజెంట్స్ రూట్ డైరెక్టరీ. సో ఇప్పుడు అందులో నేను స్విచ్ చేద్దాం. మామూలుగా డైరెక్టరీలోకి పోవాలంటే ఏంటి చెప్పండి కమాండ్? నేనే చెప్పిన. ఒక ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే ఏంటి కమాండ్? CD, చేంజ్ డైరెక్టరీ. ఎక్కడికి పోవాలి? టాప్ డైరెక్టరీకి పోదాం. రూట్, ఇదే టాప్ డైరెక్టరీ. ఈ టాప్ డైరెక్టరీలో ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఎంటర్ కొట్టండి, అన్నీ అందులోనే ఉంటాయి. ఓకే, సో CD టాప్ డైరెక్టరీ. చూడండి, వేర్ ఐ యామ్ PWD కొట్టండి. సో ప్రజెంట్ పాత్, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, రూట్లో ఉన్న స్లాష్ అంటే రూట్ డైరెక్టరీ. ఇప్పుడు మీరు ఇక్కడ LS కొట్టండి.
మీకు అన్ని ఆ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని కనిపిస్తాయి. ఈవెన్ మీరు ఎల్ఎల్ కొట్టుకోవచ్చు, మీకు అన్ని కనిపిస్తాయి. ఇవన్నీ ఏంటివి అంటే ఇవన్నీ బై డిఫాల్ట్ నేను క్రియేట్ చేయలే, నేను ఎంకేడిఐఆర్ డైరెక్టరీతో కమాండ్తో క్రియేట్ చేయలే. ఇవి అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అయినప్పుడే ఈ ఫోల్డర్స్ అన్నీ వస్తున్నాయి. ఒకవేళ మీరు లైనక్స్ అడ్మిన్ అయితే, అంటే హార్డ్ కోర్ లైనక్స్ అడ్మిన్ అయితే ఇవన్నిటిపైన మీకు గ్రిప్ ఉండాలి. బట్ ఎనీవే యు ఆర్ గోయింగ్ టు బి అ డెవాప్స్ ఇంజనీర్, మీకు కొంచెం పైన తెలిసి ఉండాలి ఇవేంటివి సార్ అంటే. ఓకే, ఒకసారి మీకు పైన చెప్తా చూడండి. సో వాట్ ఆర్ దీస్ యాక్చువల్లీ? సో ఎల్ఎల్ ఈ ఈ బిన్ అని ఉందా, ఇది బేసికల్లీ మీరు కొట్టే కమాండ్స్ అన్ని ఇందులో నుంచే వస్తున్నాయి. ఇప్పుడు నేను ఎల్ఎల్ కొట్టిన కదా, ఆ ఎల్ఎల్ కమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎల్ఎస్ కొడతా, ఆ ఎల్ఎస్ కమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది బేసికల్లీ ఈ బిన్ అంటే బైనరీస్ ఎగ్జిక్యూటబుల్స్ ఇందులో నుంచి వస్తున్నాయి. ఈవెన్ మీరు ఇప్పుడు విండోస్లో కూడా, నేను ఇప్పుడు ఇక్కడ ఏదైనా డ్రా చేస్తున్నాను అనుకుందాం నా పెయింట్లో. ఓకే, ఇక్కడ నా పెయింట్లో నేను ఏదైనా డ్రా చేస్తున్నాను అనుకుందాం. ఓకే, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పెయింట్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఫైల్స్లో దీని ఎగ్జిక్యూటబుల్ ఉంది. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్లో ఏదైనా టైప్ చేస్తున్నా, ఏమైనా టైప్ చేస్తున్నా మేబీ, సో cd/రూట్ డైరెక్టరీ. ఓకే, సో రూట్ డైరెక్టరీ స్లాష్. సో ఇప్పుడు ఇవన్నీ ఎట్లా టైప్ అవుతుంది? ఆ నోట్ ప్యాడ్ ++లో టైప్ అవుతుంది, బట్ దానికి సంబంధించిన ఎగ్జిక్యూటబుల్ ఎక్కడ ఉంది? ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంది. అట్లనే సో లైనక్స్లో జనరల్ ఎగ్జిక్యూటబుల్స్ అన్నీ బిన్ డైరెక్టరీలో ఉంటాయి. బిన్ ఆల్ బైనరీస్ ఇక్కడ ఉంటాయి. బూట్లో ఏముంటాయంటే బూట్ ప్రాసెస్, ఓకే, సో ఏమన్నా బూట్ లోడర్ లాంటివన్నీ బూటింగ్లో జరిగేవన్నీ ఇందులో ఉంటాయి. డెవ్ అంటే ఏంటిదంటే సంథింగ్ లైక్ మీ హార్డ్వేర్ డివైసెస్ ఏమైనా అటాచ్ చేస్తే, ఇప్పుడు పెన్ డ్రైవ్ అట్లా ఏమైనా అటాచ్ చేస్తే ఇక్కడ ఉంటాయి. ఈటీసీ ఏంటిది అంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్. జస్ట్ వినండి, మీరు బట్టి కొట్టకండి. ఈటీసీ అంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్. హోమ్ అంటే యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. అంటే ఇప్పుడు నా విండోస్ ల్యాప్టాప్లో కూడా యూజర్స్ ఉంటారు, వాళ్ళకి హోమ్ డైరెక్టరీ ఉంటుంది. ఎందులో? సిలో యూజర్స్లో చూడండి, డెల్ యూజర్, పబ్లిక్ యూజర్స్, ఇది వీళ్ళ హోమ్ డైరెక్టరీ. లెట్స్ నేను ఇంకో యూజర్ క్రియేట్ చేస్తాను, మధు యూజర్, ఓకే, రమేష్ యూజర్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళ హోమ్ డైరెక్టరీ ఇందులో ఉంటాయి యూజర్స్లో. మరి లైనక్స్లో ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఈ హోమ్ డైరెక్టరీలో. కాబట్టి మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఎల్ఎల్ బిన్లో ఏముందో చూద్దాం. ఎల్ఎల్ బిన్ లోపల ఏముందో చూద్దాం. బిన్ ఎల్ఎల్ స్పేస్ బిన్లోకి వెళ్తే మీ రెగ్యులర్ కమాండ్స్ అని ఇందులో ఉంటాయి చూడండి. ఎమ్, ఓకే, హూ, ఇందాక నేను కొట్టిన కదా హూ ఆమ్ ఐ, బ్లా బ్లా బ్లా, అట్లాంటి కమాండ్స్ అన్ని అవన్నీ ఎక్కడ ఉన్నాయి? బిన్లో ఉన్నాయి. అవన్నీ బిన్ బైనరీస్లో ఉన్నాయి, బైనరీ ఫామ్లో ఉన్నాయి. ఈ కమాండ్స్ అన్ని మనం వాడతాం. ఎల్ఎస్ కమాండ్, ఎంకేడిఐఆర్ కనిపిస్తుందా? ఈవెన్ ఎంకేడిఐఆర్ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? బిన్లో నుంచే వస్తుంది. ఆల్ రైట్, బిన్లో నుంచి వస్తుంది. బూట్, ఓకే, బూటింగ్ ఈటీసీ హోమ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఈటీసీలో కాన్ఫిగరేషన్ ఫైల్స్, హోమ్లోకి వెళ్దాం. ఎల్ఎల్ హోమ్ స్పేస్ హోమ్లోకి వెళ్ళండి. చూడండి, ప్రస్తుతానికి EC2 యూజర్ ఒకడే ఉండు, వన్ హోమ్ డైరెక్టరీ కనిపిస్తుంది. ఓకే, లిబ్ అంటే లైబ్రరీస్. ఓకే, సో లోకల్ వదిలేసేయండి. నా మీడియా అంటే బేసికల్ ఏంటిది అంటే సేమ్ ఇట్లా మీడియా రిలేటెడ్వి. సో మౌంట్ పాయింట్స్ ఫర్ రిమూవబుల్ మీడియా అంటే USB డ్రైవ్స్ అట్లాంటివి. సో ఈ ఓపీటీ అంటే ఆప్షనల్ డైరెక్టరీ, ఇది వదిలేసేయండి. ఏమంటే ఓపీటీ అంటే ఆప్షనల్ డైరెక్టరీ. అంటే ఆప్షనల్ డైరెక్టరీ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నా విండోస్ ల్యాప్టాప్లో నేను ఫైల్స్, ఫోల్డర్స్, నాకు ఏదైనా మూవీస్ అట్లా ఏమైనా ఉన్నాయి అనుకుందాం, సాంగ్స్, అవి నేను ఎక్కడ పెట్టుకుంటా చెప్పండి? C డ్రైవ్లో పెట్టుకుంటున్నా, D డ్రైవ్లో పెట్టుకుంటున్నా? ఇప్పుడు నా దగ్గర మూవీ ఉంది, ఏదైనా మూవీ నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నా, C డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో పెట్టుకుంటున్నా, లేకపోతే D డ్రైవ్లో పెట్టుకుంటా? D డ్రైవ్. ఎందుకు? D డ్రైవ్ ఇస్ ఆప్షనల్ డ్రైవ్, అంతే కదా. D డ్రైవ్ ఇస్ ఆప్షనల్ డ్రైవ్. అట్లనే లైనక్స్లో ఆప్షనల్ డ్రైవ్ ఏంది అంటే ఓపీటీ. సో మనం కూడా ప్రాక్టీస్ ఇందులోనే చేద్దాం. ఆప్షనల్ అంటే మిగతా వాటిని టచ్ చేయకుండా కాన్ఫిగరేషన్ ఫైల్స్ని ఇందులో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇది వదిలేసేసేయండి. ఈ రూట్, ఓకే, ఈ రూట్ ఏంటిది అంటే మామూలుగా రెగ్యులర్ యూజర్స్కి హోమ్ డైరెక్టరీ హోమ్, మరి రూట్ యూజర్కి హోమ్ డైరెక్టరీ ఏంటిది? రూట్. ఓకే, సో రన్ వదిలేయండి. ఓకే, ఎస్బిన్, ఈ బిన్ ఎస్బిన్ ఒకటే, కాకపోతే రెగ్యులర్ కమాండ్స్, అడ్మిన్ పర్మిషన్స్ అవసరం లేని కమాండ్స్ బిన్లో ఉంటాయి.
అంటే టచ్ కమాండ్, మేక్ డైరెక్టరీ కమాండ్. బట్ కొన్ని మేబీ రూట్ పర్మిషన్స్ కావాలి, అంటే ఏమైనా షట్ డౌన్ చేయాలి, ఏమైనా ఇన్స్టాల్ చేయాలి. ఈ ఎస్బిన్లో ఉంటాయి చూడండి. మీరు అందులో ఏముందో చూద్దాం. ఎల్ఎల్ ఎస్బిన్. ఇందులో అన్నీ ఏంటంటే అడ్మిన్ రిలేటెడ్ ఇవి ఉంటాయి. సో ఇలాంటివి. సో ఈ రన్ యూజర్, ఓకే, అడ్మిన్ ఇవన్నిటికి అడ్మిన్ కావాలి బేసికల్లీ. సో రూట్ యూజర్ ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ ఈ షట్ డౌన్, రీబూట్ ఇలాంటివి కూడా ఇందులోనే ఉంటాయి. యుల్ సి SH చూడండి, షట్ డౌన్. ఓకే, ఇలాంటివి అంటే అడ్మిన్ యూజర్ చేయగలిగేవి. రూట్ ప్రివిలేజ్, యూజర్ని యాడ్ చేయడం, యూజర్ని డిలీట్ చేయడం, ఇలాంటివన్నీ రెగ్యులర్ యూజర్స్ చేయరు, అడ్మిన్స్ చేస్తారు, రూట్ యూజర్ చేస్తాడు. అలాంటివన్నీ ఎక్కడ ఉంటాయి? యూజర్ యాడ్ చేయడం, యూజర్ డిలీట్ చేయడం, ఎస్బిన్లో ఉంటాయి. ఓకే, సో నా టెంప్ అంటే ఏంది? ఇవి రెండు వదిలేసేయండి. టెంప్ అంటే ఏంటిది? టెంపరీ ఫోల్డర్. దిస్ ఇస్ సిమిలర్ టు రీసైకిల్ బిన్ అనుకోవచ్చు. ఇందులో ఉన్న డేటా జనరల్లీ ఒక రీబూట్ చేసి డిలీట్ అయిపోతుంది టెంపరీగా. ఓకే, సో టెంపరీ ఫైల్స్ దట్ కెన్ బి డిలీటెడ్ ఆఫ్టర్ రీబూట్. ఓకే, సో ఈ స్లాష్ యూజర్ ఏంది అంటే బేసికల్లీ ఇది యూజర్ రిలేటెడ్ రీడ్ ఓన్లీ డేటా. అంతా మీరు పట్టించుకోవద్దు. చూడండి, ఈ బిన్లో ఉన్న ఫైల్సే ఇందులో కూడా ఉన్నాయి, పాయింట్అవుట్ చేసి ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నాయే ఇక్కడ ఉంటాయి, బట్ రీడ్ ఓన్లీ ఫామ్లో ఉంటాయి. స్లాష్ వార్ అంటే వేరియబుల్ ఫైల్స్ లైక్ లాగ్స్ అట్లాంటివి. దీని మీద ఎక్కువ హార్డ్గా బట్టి కొట్టకండి, ప్రస్తుతానికి అర్థం చేసుకోండి. సరే, నేను ఏం చేస్తా అంటే నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాగండి. సో bash 16 Linux, what I'll do, okay, let me copy this. సో దీన్ని ఫైల్ సిస్టమ్ హైరార్కీ అంటారు. ఓకే, సో బేసికల్లీ ఏంది అంటే ఇది ఒక స్టాండర్డ్ లైనెక్స్ ఆర్ యూనిక్స్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఒక స్టాండర్డ్. సో ఇట్స్ ప్రీ డిఫైన్డ్ గైడ్ లైన్ స్ట్రక్చర్. ఇట్లనే ఉండాలి. ఎట్లా ఉండాలి? రూట్ డైరెక్టరీ, టాప్ డైరెక్టరీ అది స్లాష్తో ఉంటుంది. దాని లోపల ఏమున్నాయి? బిన్, బూటు, డెవ్, ఈటీసీ, హోము ఉన్నాయి ఇట్లా. సో బిన్లో ఏముంటాయి? ఎసెన్షియల్ కమాండ్స్ రిలేటెడ్ ఉంటాయి. ఎస్బిన్లో ఏముంటాయి? ఎస్బిన్లో ఏముంటాయి? సిస్టమ్ బైనరీస్ ఎసెన్షియల్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, సో బూట్లో ఏముంటాయి? బూటింగ్ రిలేటెడ్వి. డెవ్లో ఏముంటాయి? సో అటాచబుల్ డిటాచబుల్ డివైసెస్. ఈటీసీలో ఏముంటాయి? కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే, జనరల్లీ ఎనీ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇందులో ఉంటాయి. యూజర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఫైల్. హోమ్ ఏంటిది? హోమ్ డైరెక్టరీ ఫర్ రెగ్యులర్ యూజర్స్. ఇప్పుడు స్లాష్ హోమ్ ఈసీటీ యూజర్. ఓకే, లెట్స్ నేను మధు అనే యూజర్ క్రియేట్ చేస్తా. స్లాష్ హోమ్ మధు కిరణ్, సంథింగ్ లైక్ దట్. లిబ్ ఏంటిది? లైబ్రరీస్. మీడియా ఏంటిది? రిమూవబుల్ మీడియా, యూఎస్బి డ్రైవ్స్ లాంటి వాటికి. మౌంట్ ఏంటిది? సో టెంపరీ ఏమైనా మౌంటెడ్ ఫైల్ సిస్టమ్. తర్వాత చూద్దాం ఇదేందో. ఓపీటీ ఏంటిది? ఆప్షనల్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. ఎస్బిన్ ఏంటిది? అడ్మినిస్ట్రేటర్ రిలేటెడ్ ప్యాకేజెస్. సో స్లాష్ ఎస్ఆర్వి ఏంటిది? సర్వీస్ రిలేటెడ్, వదిలేసేయండి. టెంప్ ఏంటిది? టెంపరీ, జనరలీ డిలీటెడ్ ఆఫ్టర్ రీబూట్. ఓకే, ఇదేంటిది? యూజర్ రిలేటెడ్ రీడ్ ఓన్లీ డేటా. వేర్ ఏంటిది? ఏమైనా లాగ్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే వేరియబుల్స్. సో మీరు అన్నీ గుర్తుంచుకోవాల్సిన పని లేదు, బట్ 2-3 సార్లు మీకు చూస్తే అర్థమైపోతుంది. కనీసం ఇవన్నీ తెలుసుకొని ఉండండి. బిన్ అంటే బైనరీస్, ఎస్బిన్ అంటే ఫర్ అడ్మినిస్ట్రేటరు, ఈటీసీ అంటే కాన్ఫిగరేషన్, హోమ్ డైరెక్టరీ, రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ, ఆప్షనల్ డైరెక్టరీ, టెంపరీ డైరెక్టరీ, టిపికలీ క్లీన్డ్ ఆన్ రీబూట్, యూజర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, వేర్ అంటే లాగ్ ఫైల్స్, వేరియబుల్స్ అట్లా. ఫైన్. మరి ఇప్పుడు మనం ఇందులో ప్రాక్టీస్ చేద్దాం. సో మనం ఇందులో అయినా చేయొచ్చు, ఇందులో అయినా చేయొచ్చు, అంటే టెంపరీగా. ఓపీటీ అంటే ఆప్షనల్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్, మూవీస్, ఓపీటీ. ఇప్పుడు మనం కూడా ఓపీటీలోనే ప్రాక్టీస్ చేద్దాం. సో ఓపీటీలోకి ఎలా వెళ్ళాలి? సింపుల్, సిడి. ఫస్ట్ రూట్లోకి వెళ్ళినాం, సిడి రూట్. ఆ తర్వాత ఓపీటీలోకి వెళ్ళండి. ఇలా అయినా ఓకే. ఆల్రెడీ మీరు రూట్లోనే ఉన్నారు కదా, పీడబ్ల్యూడి కొడితే మీకు కనిపిస్తుంది రూట్లోనే ఉన్నారు. సో డైరెక్ట్లీ సిడి 1 సెకండ్. సిడి ఓపీటీలోకి వెళ్ళొచ్చు. సో మీరు డైరెక్ట్లీ సిడి ఓపీటీ కొట్టినా ఓకే,
లేదంటే ఎప్పుడైనా స్టార్టింగ్ నుంచి కూడా కొట్టడం బెటర్. సిడి స్లాష్ రూట్లోకి వెళ్ళండి, ఫస్ట్ రూట్లో నుంచి ఓపీటీలోకి వెళ్ళండి. ఇలా అయినా ఓకే. వేరే ఓపీటీలో ఉన్నా. ఇందులో ఏముంది, ఎల్ఎస్ కొట్టండి. ఆప్షనల్ ఇవన్నీ, ఎల్ఎల్ కొట్టండి. ఇవంతా ఆప్షనల్. ఇవి ఉంచుకోండి, డిలీట్ చేస్తే డిలీట్ చేసుకోండి. సరే డిలీట్ చేస్తా. RM-RF AWS. ఓకే. సరే మన ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ ఫైల్ 1, ఓకే, F1 ఫైల్ 1, ఫైల్ 2, ఓకే, జెంకిన్స్, డాకర్, బ్లా బ్లా బ్లా. 4 ఫైల్స్ క్రియేట్ చేసిన. ఫోల్డర్స్ క్రియేట్ చేద్దాం. mkdir డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇలా. ఓకే, డిలీట్ చేద్దాం. దీన్ని డిలీట్ చేద్దాం. LL. సో మేబీ ఐల్ డిలీట్ RM-RF ఫైల్ 2ని డిలీట్ చేద్దాం. డైరెక్టరీ 2ని డిలీట్ చేద్దాం. LL. ఓకే, ఇట్లా. సో ఓకే, మీకు ఇది అర్థమైంది. ఓకే, సరే నాకు ఇప్పుడు ఎట్లా కావాలి తెలుసా, నా రిక్వైర్మెంట్. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో ఐ వాంట్, ఓకే, సో ఐ వాంట్ అ ఫోల్డర్ స్ట్రక్చర్. సరే మీకు అది చెప్తాను. ఎనీవే, నాకు ఎట్లా కావాలి అంటే, ఐ వాంట్ అ ఫోల్డర్ స్ట్రక్చర్ సంథింగ్ లైక్ ఎట్లా కావాలి అంటే, ఏ అనే డైరెక్టరీ ఉండాలి, ఏ లోపల బి డైరెక్టరీ ఉండాలి, బి లోపల సి ఫోల్డర్ ఉండాలి, సి లోపల డి ఫోల్డర్ ఉండాలి, డి లోపల ఈ ఫోల్డర్ ఉండాలి. ఏం చేయొచ్చు చెప్పండి? మీరు అనొచ్చు, ఏమనొచ్చు, ఫస్ట్ ఇక్కడ ఏ ఫోల్డర్ క్రియేట్ చేయండి సార్, mkdir ఏ. అవునా? mkdir ఏ చేయండి, ఏ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, LL ఏ కనిపిస్తుంది, సిడి ఏలోకి వెళ్ళండి, ఏలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, mkdir బి. ఇట్లా క్రియేట్ చేయొచ్చు కదా సార్ అంటారు. అంతేనా? PWD. ఓకే, ఓపీటీలో ఏ లోపల ఇప్పుడు బిలో కూడా వెళ్ళాలంటే సిడి బిలోకి వెళ్ళాలి, బి, ఇలా. బట్ అలా వద్దు, నాకు ఒకటే కమాండ్ తోటి ఇలా రావాలి, ఒకటే కమాండ్ తోటి ఇలా రావాలి. మరి పాసిబుల్ అవుతుందా? ఓకే, పాసిబుల్ అవుతుందా అంటే కమాండ్ ఏంటిది అంటే mkdir. సరే బయటకు వస్తున్నా, ఫస్ట్ ఇందులో నుంచి బయటికి ఎట్లా రావాలి, PWD. ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, రూట్లో, ఓపీటీలో, ఏలో, బిలో ఉన్నా. సో ఓపీటీ దగ్గరకు వస్తా, సిడి డాట్ 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 కొడితే బిలో నుంచి బయటకు వస్తా. ఓకే, బిలో నుంచి బయటకు వచ్చి ఏలోకి వచ్చిన. ఇంకోసారి సిడి డాట్ డాట్ ఏలో నుంచి బయటకు వచ్చి ఓపీటీలోకి వచ్చిన. సో కంట్రోల్ PWD ఓపీటీలో ఉన్నా. సో ఇప్పుడు మీకు నెస్టెడ్ డైరెక్టరీ, బేసికల్ దీన్ని ఏమంటారు, నెస్టెడ్ ఫోల్డర్ స్ట్రక్చర్ అంటారు. నెస్టెడ్ ఫోల్డర్ స్ట్రక్చర్ అంటారు, అంటే ఒకదానిలో ఒకటి. సో దానికి కమాండ్ ఏంటిది అంటే నెస్టెడ్ డైరెక్టరీస్కి mkdir -p. ఓకే, -p అని ఇచ్చి మీరు చేసుకోవచ్చు. ఏలో బి, బిలో సి. సరే లేదంటే ఇలా చేద్దాం. సరే ఏమని చేద్దాం, సో సరే ఏలో బి, బిలో సి, సిలో డి, డిలో ఈ. ఇలా మీరు చేసుకోవచ్చు. ఓకే, mkdir -p ఏ డైరెక్టరీ, ఏలో బి, బిలో సి, సిలో డి, డిలో ఈ. అంతే, క్రియేట్ అయిపోయింది. ఆల్రెడీ ఏముంది కదా అంటే, ఒకవేళ ఉంటే దాన్ని క్రియేట్ చేయదు, లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఉంటే క్రియేట్ చేయదు, లేకపోతే క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా క్రియేట్ అయిపోయింది. మీరు కావాలంటే లోపలికి వెళ్ళి చూడొచ్చు. కానీ ఏమైనా పిక్టోరియల్ వేలో చూడాలి అంటే దెర్ ఇస్ అ ప్యాకేజ్ కాల్డ్ ట్రీ. ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తే మీకు ట్రీ స్ట్రక్చర్లో అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏంటిది, మామూలుగా ప్యాకేజెస్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం లినక్స్లో? కెన్ ఎనీవన్ టెల్? yum install tree. ఏమైతుంది, ఒక్క నిమిషం స్లో ఉంది. సో బేసికల్లీ ట్రీ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ కాబోతుంది, డౌన్లోడ్. ఓకే, 56 bytes ఆర్ కేబీ డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అయితే 113K అవుతుంది. ఓకే, సో నేను ఎంటర్ SY. సో ఇట్లా మీకు ఇక్కడ Y కొట్టడం నచ్చట్లేదు అంటే ఇక్కడనే కొట్టేసేయచ్చు -y అని, install tree -y. నెక్స్ట్ చూపిస్తా. చూడండి, ట్రీ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది. కంట్రోల్-L. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నాకు ఇప్పుడు ఈ డైరెక్టరీ స్ట్రక్చర్ కావాలి అంటే ట్రీ అని కొట్టండి.
ట్రీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినా కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది, అదర్వైజ్ వర్కౌట్ కాదు. చూడండి ఎలా ఉంది. నేను ప్రజెంట్ ఇప్పుడు ఓపీటీలో ఉన్నా. ఈ డాట్ రిప్రజెంట్స్ ఓపీటీ. అందులో ఎలా ఉంది డైరెక్టరీ స్ట్రక్చర్, ఇలా ఉంది. ఏ లోపల బి ఉంది, బి లోపల సి ఉంది, సి లోపల డి ఉంది, డి లోపల ఈ ఉంది. ఇది బయట కనిపించేది ఏ. ఏతో పాటు ఏం కనిపిస్తుంది, డైరెక్టరీ 1 డాక్, ఇవి ఫోల్డర్స్, ఇవి ఫైల్స్. హోప్ యు ఆర్ గెటింగ్. ఇట్లా సరే, ఇంకొన్ని ఫోల్డర్స్ ఫైల్స్ క్రియేట్ చేద్దాం. సో వాట్ ఐ విల్ డూ, మేబీ ఐ విల్ క్రియేట్ 2 ఫోల్డర్స్. ఏం చేద్దాం, mkdir. I'll create folders like Chiru, Nagarjuna. ఓకే సరే, 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసిన, చిరు, నాగార్జున. అట్లనే ఫైల్స్ కూడా క్రియేట్ చేద్దాం, టచ్, బాలా, వెంకి. ఓకే సరే, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే చిరు లోపల, ఓకే ఇంకొక, సరే చిరు లోపలికి వెళ్దాం, సిడి చిరులోకి వెళ్దాం. ఓకే సిడి చిరులోకి వెళ్తున్నా. సో చిరులో ఏం చేద్దాం, 2-3 ఫైల్స్ క్రియేట్ చేద్దాం, టచ్, పవన్, నాగబాబు, మేబీ రామ్ చరణ్. ఓకే సో ఎల్ఎల్. ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడు, చిరులో ఉన్నా. చిరు నుంచి బయటకు వద్దాం, సిడి డాట్ డాట్, చిరులో నుంచి బయటకు వచ్చిన. సో చిరులో ఇప్పుడు ట్రీ కొట్టండి. ట్రీ ఎందుకు ఇన్స్టాల్ చేసినట్టు అందుకే, లోపల ఏముందో ఈజీగా చూడాలంటే ట్రీ. చిరులో ఏమున్నాయి, నాగబాబు, పవన్, రామ్ చరణ్ అనే ఫైల్స్ ఉన్నాయి. సరే నాగార్జునలోకి వెళ్దాం, సిడి నాగార్జున, సిడి నాగా, ఎల్ఎల్. ఇక్కడ ఏం చేద్దాం, డైరెక్టరీస్ క్రియేట్ చేద్దాం, ఎంకేడిఐఆర్, నాగ చైతన్య, అఖిల్ అని పెడదాం. ర్యాండమ్ గా, నో ఆఫెన్స్ టు ఎనీ వన్, జస్ట్ ఫర్ అవర్ ప్రాక్టీస్. ఎందుకు ఇట్లా నేను నేమ్ తీసుకుంటున్నా అంటే మీకు కొంచెం ఎంగేజ్ అవుతారని అంతే. ఎల్ఎల్. ఓకే ఇప్పుడు మళ్ళీ సిడి డాట్ డాట్. ఓకే ట్రీ. నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే, ఇది బయట కనిపించేది, ఏ, బాలా, చిరు డైరెక్టరీ ఇవన్నీ బయట కనిపించేవి. వాటి లోపల ఇవి ఉన్నాయి, ఏ లోపల బి ఉంది, బి లోపల సి ఉంది, చిరు లోపల 3 ఫైల్స్ ఉన్నాయి, నాగా డైరెక్టరీలో 2 డైరెక్టరీస్ ఉన్నాయి, డైరెక్టరీ 1 లోపల ఏం లేదు. ఓకే ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే, మేబీ ఈ డాకర్ అనే ఫైల్ ఉంది కదా, ఈ డాకర్ అనే ఫైల్ అఖిల్ ఫోల్డర్లో కూడా ఉండాలి. డాకర్ అనే ఫైల్ అఖిల్ ఫోల్డర్లో కూడా ఉండాలి. అంటే కాపీ పేస్ట్, విండోస్లో చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను మీకు సింపుల్గా, ఇప్పుడు మామూలుగా మీరు విండోస్లో ఎప్పుడు కాపీ పేస్ట్ చేయలే, అంతే. చూడండి ఇప్పుడు 2 ఫైల్స్ చూడండి, ఏముంది, AWS కీస్ అనే ఒక ఫోల్డర్ ఉంది. మినిమైజ్ చేస్తా, ఇది AWS కీస్ అనే ఫోల్డర్. ఇంకో ఫోల్డర్ ఏం తీసుకుందాం, మధు డైరెక్టరీ. ఇందులో ఏముంది, ఏం, ఇది ఒక ఇదేమో మధు డైరెక్టరీ, ఇదేమో AWS కీస్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ AWS కీస్లో ఏముంది, టెస్ట్ కీ ఉంది, B16 కీ ఉంది. టెస్ట్ కీని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయాలి. ఎట్లా చేస్తాం చెప్పండి, Ctrl+C, Ctrl+V చేస్తాను. లేదంటే ఈవెన్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే కట్ పేస్ట్ అవుతుంది. ఎనీవే ఆల్రెడీ వచ్చేసింది కదా, క్లోజ్ చేస్తున్నా. ఎస్ సో Ctrl+C, Ctrl+V చేస్తాను. సరే ఇప్పుడు ఇక్కడ ఏదో ఫోల్డర్ ఉంది, న్యూ ఫోల్డర్, దీన్ని ఇక్కడ పెట్టాలి. Ctrl+C, Ctrl+V. సో మరి ఇట్లా Ctrl+C, Ctrl+V ఆప్షన్ లినక్స్లో ఉందా, కాపీ చేయొచ్చా అంటే ఎస్. కమాండ్ ఏంటి అంటే సిపి కాపీ. ఏం కాపీ చేస్తుంటారు మీరు, సోర్స్ పాత్, డెస్టినేషన్ పాత్. ఓకే సోర్స్ నుంచి డెస్టినేషన్ క్లియర్గా పాత్ ఇస్తే సరిపోద్ది. ఓకే సోర్స్ పాత్, డెస్టినేషన్ పాత్. చూద్దాం ఇప్పుడు మనం ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, డాకర్ అనే ఫైల్ని నాగార్జున లోపల అఖిల్ అనే ఫోల్డర్ ఉంది, దాంట్లో పెట్టాలి. ఓకే సో కమాండ్ అంటే సిపి కాపీ -rp. ఈ -rp నేను చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఓకే
-rp. దేన్ని కాపీ చేయాలనుకుంటున్నాం? డాకర్. ఇప్పుడు డాకర్ ఎక్కడుంది? కరెంట్ డైరెక్టరీలోనే ఉంది. సో మీరు జస్ట్ డాకర్ అయినా ఇవ్వచ్చు, జస్ట్ డాకర్ అయినా ఇవ్వచ్చు. డాకర్ లేదు అనుకుంటే బిగినింగ్ నుంచి ఇవ్వచ్చు. బిగినింగ్ నుంచి అంటే రూట్ నుంచి, రూట్లో ఇక్కడ ఓపీటీలో ఇక్కడ డాకర్, ఇలా అయినా ఇవ్వచ్చు, మీ ఇష్టం. సరే ప్రస్తుతానికి అయితే డాకర్ అనే ఇస్తా. డాకర్ ఏం చేద్దాం అనుకుంటున్నా? ఈ డాకర్ అనే ఫైల్ని ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నా? నాగార్జున, అందులో ఎవరుండ్రు? అఖిల్ ఫోల్డర్ ఉంది. అఖిల్ ఫోల్డర్లో ఏ నేమ్తో కాపీ చేయాలనుకుంటున్నాం? డాకర్ అనే నేమ్ తోటి. డాకర్. ఇప్పుడు మీరు ట్రీ కొట్టండి, కాపీ అయిందా? 100% అయింది. ఇప్పుడు ట్రీ కొట్టండి, చూడండి ఈ డాకర్ అనే ఫైల్ నాగార్జునలో అఖిల్ అనే ఫోల్డర్లో వచ్చింది. అదే సిపి కమాండ్. ఓకే, మీరు దీన్ని ఇంకా ఇంకోలా కూడా ఇవ్వచ్చు. ఎలా? సిపి లెట్స్ ఇప్పుడు జెంకిన్స్ అనే ఫైల్ని, సరే డాకర్ అనే ఫైల్నే డి డైరెక్టరీలో ఉండాలి. ఓకే, డాకర్ అనే ఫైల్ ఇప్పుడు మీరు చెప్పండి. డాకర్ అనే ఫైలే డి డైరెక్టరీలో ఉండాలి, లేదంటే సి డైరెక్టరీలో ఉండాలి. సరే సిలో ఉండాలనుకుందాం. డాకర్ అనే ఫైల్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? సిపి -rp. యూ కెన్ టైప్. ఏం చేయాలి? డాకర్ అనే ఫైల్. సో ఇలా ఇందాక ఇచ్చాం కదా సింగిల్, దీన్ని ఇలా కాకుండా స్టార్టింగ్ నుంచి చూద్దాం. /optలో డాకర్ అనే ఫైల్ ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇది సిలో ఉండాలి. మీరు డైరెక్ట్లీ ఏ బి సి ఇలా ఇచ్చుకోవచ్చు ఇందాక ఇచ్చినట్టు. అలా వద్దు, బిగినింగ్ నుంచి ఇద్దాం. ఏమనిద్దాం? స్లాష్లో ఓపీటీలో రూట్ డైరెక్టరీలో ఓపీడీ డైరెక్టరీలో ఏలో బిలో సిలో డాకర్ ఫైల్ పడాలి. ఏబి సారీ, ఎక్కడ మిస్టేక్ చేసిన? ఏబిసి మిస్ చేసి చూడండి. ఏబిసి నేను డి డైరెక్ట్ పెట్టిన. డాకర్ అయిపోయింది. ఇంతకుముందు ఏంటంట? బిలో డి లేదు కాబట్టి నో సచ్ డైరెక్టరీ అని చెప్పింది. ఏబిసి డాకర్. ఇప్పుడు మళ్ళీ మీరు ట్రీ కొట్టండి, అనుకున్నట్టే వచ్చింది చూడండి. సిలో డి డైరెక్టరీ ఉంది, డాకర్ ఫైల్ ఉంది. హోప్ యు ఆర్ గెటింగ్. సరే సార్, మీకు కాపీ పేస్ట్ అర్థమైంది. ఇంకోటి మీరు గమనిస్తే, ఒకసారి హిస్టరీ కొడితే లాస్ట్ టూ కమాండ్స్ చూడండి. ఇదొక కమాండ్, ఇదో కమాండ్. చూడండి, మీరు ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు. అంటే మీరు ఉన్న డైరెక్టరీ నుంచి, ఇప్పుడు నేను ఓపీటీలో ఉన్నా, అది కరెంట్ డైరెక్టరీ. కరెంట్ డైరెక్టరీ నుంచి మీరు ఫైల్స్ డైరెక్ట్లీ మూవ్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే రిలేటివ్ పాత్ అంటారు. దాన్ని ఏమంటారు? రిలేటివ్ పాత్. సో దిస్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ పాత్. అంటే అక్కడ నుంచి మూవ్ ఇస్తుండ్రు. అక్కడ డాకర్ ఉంది కాబట్టి డాకర్ని, నాగాల కూడా అక్కడనే ఉంది కాబట్టి మూవ్ చేస్తుండ్రు. రిలేటివ్ పాత్ అట్లొద్దు. నేను కంప్లీట్ బిగినింగ్, కంప్లీట్ పాత్, అబ్సల్యూట్ పాత్, ఇది రిలేటివ్ పాత్. సో డోంట్ కన్ఫ్యూజ్, మీరేం కన్ఫ్యూజ్ కాకండి, మీకు అన్నీ అర్థమైతే. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. కంట్రోల్ సి అంటే క్యాన్సిల్ చేయడం. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా? ఓపీటీలో ఉన్నా. ఓకే సరే. సో లెట్స్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే సిడి ఏం చేస్తా? నాగాలోకి వెళ్తా. నాగాలో ఏముంది? ఓకే, అఖిల్ కూడా ఉంది కదా. సో సిడి అఖిల్, అందులో డాకర్ అనే ఫైల్ ఉంది. సో వేరే నేను ఇప్పుడు పీడబ్ల్యూడి ఎక్కడున్నా? ఓపీటీ రూట్లో, ఓపీటీలో, నాగార్జునలో, అఖిల్లో ఉన్నా. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నా అంటే మేబీ అఖిల్ నుంచి నాగ చైతన్యలోకి వెళ్ళాలనుకుంటున్నా. ఎట్లా వెళ్ళొచ్చు చెప్పండి? ఇప్పుడు నేను అఖిల్లో ఉన్నా అబ్బా, నేను నాగ చైతన్యలోకి వెళ్ళాలనుకుంటున్నా. ఎలా వెళ్ళొచ్చు అంటే ఒకటేంటిది అంటే అబ్సల్యూట్ పాత్. అంటే సిడి రూట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. రూట్లో, ఓపీటీలో, నాగాలో అఖిల్కి బదులు నాగ చైతన్యలోకి వెళ్ళండి. ఇదొకటి. అలా వద్దు, ఇది అబ్సల్యూట్ పాత్. ఇదేంటిది? అబ్సల్యూట్ పాత్. అలా వద్దు, నేను రిలేటివ్ పాత్ వాడతా. అంటే ఏం చేయాలి అప్పుడు? ప్రజెంట్ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా? ఇక్కడ ఉన్నా.
సో సిడి అక్కడ నుంచి బయటపడాలి, డాట్ డాట్ అఖిల్లో నుంచి బయటకు వస్తా. ఇప్పుడు ఎక్కడ ఉంటా? నాగాలో ఉంటా. ఇప్పుడు నాగ చైతన్య ఎక్కడ ఉంది? నాగాలోనే ఉంది కదా. సో స్లాష్ నాగ చైతన్య. ఇలా కూడా కరెక్టే, ఇది కరెక్టే. ఇంతకు ముందులాగా సిడి స్వాట్ ఓపీటీ నాగ చైతన్య, ఇది కరెక్ట్. రెండు అక్కడికే వచ్చినాయి. ఇదేమో రిలేటివ్ పాత్, ఇదేమో అబ్సల్యూట్ పాత్. క్లియరా అందరికి? ఎవ్రీవన్, డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రిలేటివ్ పాత్, వాట్ ఈజ్ అబ్సల్యూట్ పాత్? మనం ఇప్పుడు పెద్దగా చెప్పుకుంది ఏం లేదు, రెండే కమాండ్స్. ఒకటేంది కాపీ కమాండ్, మీకు అర్థమైంది. ఆ తర్వాత ఏం చెప్పిన? అబ్సల్యూట్ పాత్ చెప్పిన, రిలేటివ్ పాత్ చెప్పా. సరే, మీకు డౌట్ రావచ్చు, కాపీ ఓకే సార్ అర్థమైంది, మరి కట్ పేస్ట్ ఎట్లా? కట్ పేస్ట్ అంటే ఏంది? మూవ్ చేయడం. అంటే ఇప్పుడు ఈ న్యూ ఫోల్డర్, ఈ ఫైల్ ఉందా, ఇక్కడ వద్దు, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయాలి. ఇక్కడ కట్ అయిపోవాలి, ఇక్కడికి రావాలి. చూడండి, ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడికి వచ్చింది. ఏం చేసిన? దాన్ని సెలెక్ట్ చేసి మూవ్ చేసిన అంతే. న్యూ ఫోల్డర్ 2 ఉంది, మూవ్. లేదంటే కట్ పేస్ట్, రైట్ క్లిక్, ఇక్కడ మీరు కట్ ఏదో ఉంటుంది ఆప్షన్, మీరు చూసుకుంటే సెలెక్ట్ చేసి ఓకే కట్. కాపీ ఇది వేరు, కట్ చేసి పేస్ట్ చేయడం. ఇది విండోస్లో ఈజీ. మరి లైనక్స్లో ఏంటిది అంటే కమాండ్ ఎంవి, మూవ్ కమాండ్, మూవ్, మళ్ళీ సేమ్ సోర్స్ డెస్టినేషన్ పాత్, ఇది కట్ చేసి పేస్ట్ చేస్తాం. చూద్దామా? వై నాట్? సరే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఓపీటీలోకి వెళ్తా. సో అబ్సల్యూట్ పాత్ యూజ్ చేద్దాం, సిడి ఓపీటీ. లేదు అబ్సల్యూట్ పాత్ వద్దు, నేను రిలేటివ్ పాత్ వాడతా. ఏం చేస్తా? సిడి డాట్ డాట్ నాగ చైతన్య నుంచి బయటకు వస్తా, నాగాలో నుంచి బయటకు వస్తా, డాట్ డాట్, ఎలాగో ఓపీటీలో ఉన్నా, ఎంటర్. ఏదైనా ఒకటే ఓపీటీ చూడండి. ఇప్పుడు సిడి స్లాష్ ఓపీటీ అన్నా ఒకటే, సిడి ఇది అబ్సల్యూట్ పాత్, ఇక్కడ నుంచి వెనక్కి పోవడానికి ఇది. ఓకే ఫైన్, ట్రీ. ఇప్పుడు నేను అడుగుతున్నా ఏంటి అంటే, నాకు ఇప్పుడు ఈ వెంకీ అనే ఫైల్ ఇక్కడ వద్దు. ఓకే, వెంకీ అనే ఫైల్ని కట్ చేసి ఎందులో పెడదామంటే బిలో పెడదాం, లేదంటే వెంకీని తీసుకుపోయి చిరులో పెట్టేద్దాం. చెప్పండి ఏం చేయొచ్చు? వెంకీని తీసుకెళ్ళి నేను చిరు ఫోల్డర్లో పెట్టాలి, కట్ చేయాలి, ఇక్కడ కట్ చేసి ఇక్కడ పెట్టాలి. ఏం చేయాలి? మూవ్ రిలేటివ్ పాత్ వెంకీ, లేదు అబ్సల్యూట్ పాత్, స్లాష్ ఓపీటీలో రూట్లో ఓపీటీలో వెంకీ అనే ఫైల్ని మళ్ళీ రూట్లో ఓపీటీ, ఓకే రూట్లో ఓపీటీలో చిరు ఫోల్డర్లో పెడదాం. ఏ నేమ్తో పెడదాం? వెంకీ అనే పెడదాం. ఇప్పుడు మీరు చూడండి, ట్రీ ఇక్కడ ఉండదు, ఇంకా వెంకీ కట్ అయిపోద్ది. చూడండి, కట్ అయింది, వెంకీ లేదు, చిరులో పడ్డది. ఓకే, సో నౌ టాస్క్ ఫర్ యూ. నాకేం కావాలి అంటే ఈ జెంకిన్స్ అనే ఫైల్ ఉందా, దాన్ని తీసుకెళ్ళి డిలో పెట్టాలి. జెంకిన్స్ అనే ఫైల్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. కెన్ ఎనీవన్ టెల్ ద కమాండ్? యా, గివ్ ఎ ట్రై. తప్పైనా ఓకే, ఒప్పైనా ఓకే. యూ కెన్ టైప్, యూ కెన్ టైప్. ఎక్కడ పెట్టాలి? డిలో రావాలి. ఓకే, ఏం చేస్తా చూడండి, మూవ్ దేన్ని, జెంకిన్స్ని ఎక్కడికి పోవాలి? సో రిలేటివ్ పాత్ తీసుకుంటా, ఆర్ అబ్సల్యూట్ పాత్. ఓకే, రిలేటివ్ పాత్ అయితే జెంకిన్స్ని ఏలో, బిలో, సిలో, డిలో. వేరే రీనేమ్ చేయాలంటే వేరే నేమ్ కూడా పెట్టుకోవచ్చు. ఏమని పెట్టుకోవచ్చు? జెంకిన్స్కి బదులు జెంకిన్స్ సిఐసిడి అని పెడతా. చూడండి, అయిందా? నేమ్ చేంజ్ కూడా అయి ఉంటుంది. ట్రీ కొట్టండి, చూడండి ఇక్కడ జెంకిన్స్ లేదు, ఇక్కడికి వచ్చేసింది, కానీ జెంకిన్స్ సిఐసిడి అని. అంటే మీరు మూవ్ కమాండ్ దేనికి వాడచ్చు? రీనేమ్కి కూడా వాడచ్చు. ఓకే, కట్ పేస్ట్కి వాడచ్చు, రీనేమ్కి కూడా వాడచ్చు. హోప్ యు ఆర్ విత్ మీ. ఎనీ క్వశ్చన్ సో ఫార్? వినోద్ మాట్లాడండి. వినోద్, నాగబాబు మాట్లాడండి. బ్రో ఈ ఫైల్స్ అన్ని మనం ఎక్కడ చూడొచ్చు? సర్వర్లోనే చూడాలి. ఇవి విండోస్లో ఉండవు, ఇవి సర్వర్ లోపలనే ఉన్నాయి. ఓకే ఓకే,
Vinod, you want to talk? Okay, then great. Now take 5 minutes break. మనం బ్రేక్ తర్వాత ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ చూద్దాం. No one should drop. So let me give 5 minutes. I'll see you in 5 minutes. Hey guys, are you all back? Okay, I'm seeing your messages. So can you show where these files will store in server? సో ఓకే, ఈ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఇక్కడనే స్టోర్ అవుతాయి. ఇప్పుడు మీరు ఓకే, నేను నా డెస్క్టాప్లో ఫోల్డర్ క్రియేట్ చేసిన, ఈ ఫోల్డర్ ఎక్కడుంది అని చూపిస్తే ఎక్కడ చూపించాలి? డెస్క్టాప్లోనే చూపించాలి. ఓకే, దాని కంప్లీట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటిది అంటే ఇక్కడ. సో సి యూజర్స్ డెల్ డెస్క్టాప్, ఇది కంప్లీట్, ఇది అబ్సల్యూట్ పాత్. ఓకే, ఇదేమో అబ్సల్యూట్ పాత్. ఇక్కడ డైరెక్ట్లీ చూస్తున్నా అంటే అది రిలేటివ్ అంతే, ఇది రిలేటివ్ అనుకోవచ్చు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే, బట్ ఇది ఎక్కడుంది? ఈ ల్యాప్టాప్లో ఉంది. ఓకే, ఇది నా ల్యాప్టాప్లో ఉంది. మరి ఇది ఎక్కడుంది? ఇది నా సర్వర్లో ఉంది. మరి ఆ ఫైల్ ఎక్కడుంది? ఆ డేటా ఎక్కడుంది అంటే నార్త్ వర్జీనియాలో ఉంది. ఓకే, సో ఈ సర్వర్ ఎక్కడుంది? నార్త్ వర్జీనియా రీజియన్లో ఉంది. బట్ ఆ సర్వర్లో ఫైల్ ఎక్కడుంది? సో ఇంతే, సిడి రూట్లో ఎల్ఎల్ కొడితే ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో మనం ఎక్కడ పెట్టినాం? ఏ డ్రైవ్లో పెట్టినాం? ఆప్షనల్ డైరెక్టరీలో పెట్టినాం. సిడి ఓపీటీలో పెట్టినాం. ఆ ఓపీటీలో ఇలా ఉంది ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకే, హోప్ యు ఆర్ గెటింగ్. కన్ఫ్యూజ్ కాకండి. ఆర్ యూ విత్ మీ గైస్? క్లియర్ అయిందా? ఫైల్స్ విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ యువర్ మెషిన్. సో ఈ మెషిన్ ఎక్కడుందబ్బా? ఈ సర్వర్ నార్త్ వర్జీనియాలో ఉంది. మీ ల్యాప్టాప్లో ఎందుకు వస్తాయి? మీరు కాపీ చేసుకోవాలి. అది ఎట్లా కాపీ చేసుకోవాలో తర్వాత చూద్దాం కానీ. సో బట్ ఓకే, సో ఇదైతే ఇది ఎక్కడుంది? ఇప్పుడు ఈ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? నార్త్ వర్జీనియాలో ఉన్న సర్వర్లో ఉన్నాయి. ఓకే, ఒకవేళ నిజంగా మీకు ఆ ఫైల్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడుంది. సో నార్త్ వర్జీనియాలో ఉన్న సర్వర్లో ఉన్నాయి. server_linux అనే మెషిన్లో ఉన్నాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కొత్త వాళ్ళకి మేబీ కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కానీ సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. నో, మీకు అవి మీ ల్యాప్టాప్లో కనిపించవి ఇవి. ఫైన్, కూల్. సో నా ఇప్పుడు సరే, యూజర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నా వి విల్ అండర్స్టాండ్ యూజర్ కాన్సెప్ట్. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఇప్పుడు ఏ యూజర్తో ఉన్నా? నేను ఇప్పుడు రూట్ యూజర్తో ఉన్నా. హూ యామ్ ఐ? మరి రియల్ టైంలో కూడా ఇట్లనే ఉంటుందా అంటే నో. రియల్ టైంలో రూట్ యూజర్ పర్మిషన్స్ అందరికీ ఉండకపోవచ్చు. రియల్ టైంలో రూట్ యూజర్ పర్మిషన్స్ అందరికీ ఉండవు కూడా, ఉండొద్దు కూడా. ఓకే, సో రియల్ టైంలో రూట్ యూజర్ పర్మిషన్స్ అందరికీ ఉండకపోవచ్చు, ఉండొద్దు కూడా. సో మరి ఎవరికి ఉంటాయి? లైనక్స్ అడ్మిన్స్కి ఉండొచ్చు రూట్ యూజర్ పర్మిషన్స్. మేబీ లైనక్స్ అడ్మిన్స్కి ఉండొచ్చు. మరి మిగతా వాళ్ళకి ఎట్లా అంటే ఎవరి పేరు మీద వాళ్ళ యూజర్ క్రియేట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను మా ఆఫీస్లో జాయిన్ అయ్యా కొత్తగా, మేబీ నా పేరు మీద ఒక యూజర్ క్రియేట్ చేస్తారు, నాకు అడ్మిన్ పర్మిషన్స్ ఇస్తారు. అసలు లైనక్స్లో ఈ యూజర్స్ ఫండా ఎట్లుంటుంది అంటే చూడండి, టాప్ యూజర్ రూట్ యూజర్. టాప్ యూజర్ ఎవరు? రూట్ యూజర్. తర్వాత ఎవరు వస్తారు? అడ్మిన్ యూజర్. ఓకే, తర్వాత అడ్మిన్ యూజర్, తర్వాత నార్మల్ యూజర్. ఓకే, టాప్ యూజర్, root user. Root user can do anything and everything on your machine, on your server. ఎందుకంటే he is a super user. రూట్ యూజర్ ఈజ్ సూపర్ యూజర్. అడ్మిన్ యూజర్ ఎవరు? ఇప్పుడు లెట్స్ నేను డెవాప్స్ ఇంజనీర్గా జాయిన్ అవుతా, నా పేరు మీద ఒక అడ్మిన్ యూజర్ క్రియేట్ చేస్తారు, నాకు ఎంతవరకు పర్మిషన్ కావాలో అంతవరకు ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం పర్మిషన్ ఇస్తారు, బట్ రూట్ యూజర్కి ఉండని ఉండకపోవచ్చు. ఇంకా నార్మల్ యూజర్ ఎవరు? ఆయనకు పెద్దగా ఏం పర్మిషన్స్ ఉండవు, రెగ్యులర్ యూజర్స్ అన్నట్టు. సరే, మరి యూజర్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి సార్? కమాండ్స్ ఏమన్నా ఉన్నాయా? ఎస్, వీ హ్యావ్ కమాండ్స్. సో యూజర్స్ని క్రియేట్ చేయడానికి కమాండ్స్ ఏంటివి అంటే యూజర్ యాడ్. ఏ యూజర్ని యాడ్ చేద్దాం? లెట్స్ సే మధు యూజర్ని యాడ్ చేద్దాం. మరి పాస్వర్డ్ ఎట్లా సెట్ చేయాలి ఆ యూజర్కి? PASSWD పాస్వర్డ్. మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోండి, కానీ అది కొంచెం కాంప్లెక్స్ ఉండాలి, అదర్వైజ్ యాక్సెప్ట్ చేయదు. యూజర్ యాడ్, క్రియేట్ యూజర్, పాస్వర్డ్, క్రియేట్ పాస్వర్డ్. ఓకే, సరే. మరి ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేస్తుంటుంది కదా, ఆ కాన్ఫిగరేషన్ డేటా ఎక్కడ ఉంటుంది? ఆ యూజర్ కాన్ఫిగరేషన్ డేటా ఇందాకే చెప్పా. ఆ యూజర్ కాన్ఫిగరేషన్ ఏవైనా సరే కాన్ఫిగరేషన్ డేటా ఎక్కడ ఉంటుంది?
ఈటీసీ ఉంటుంది, ఈటీసీలో ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు ఈ యూజర్స్ కాన్ఫిగరేషన్ డేటా కూడా దెర్ ఇస్ అ ఫైల్. ఆ ఫైల్ పేరు ఏంటి అంటే ఈ ఈటీసీలో PASSWD ఇది ఒక ఫైల్ /etc పాస్వర్డ్ అనే ఫైల్ ఉంటుంది. అందులో మీరు క్రియేట్ చేసిన యూజర్స్ యొక్క డేటా ఉంటుంది. మీరు దాన్ని చూడొచ్చు. చూడాలంటే ఏం పెట్టాలి? ముందు క్యాట్ పెట్టాలి. సో చూడండి, ఇప్పుడు నేను క్రియేట్ చేస్తా యూజర్ యాడ్. ఏ యూజర్ని క్రియేట్ చేద్దాం? మధు యూజర్ని క్రియేట్ చేద్దాం. పాస్వర్డ్ సెట్ చేద్దాం మధు యూజర్కి. PASSWD పాస్వర్డ్ మధు యూజర్కి సెట్ చేయండి. అడుగుతుంది చేంజ్ పాస్వర్డ్. ఏదో ఒక పాస్వర్డ్, నేను కాంప్లెక్స్ పాస్వర్డ్ ఇస్తున్నా, అది మీకు కనిపించదు. ఐఎమ్ జస్ట్ టైపింగ్. ఓకే, మళ్ళీ పెడుతున్నా. డన్. సో పాస్వర్డ్ సెట్ చేసిన, యూజర్ క్రియేట్ చేసిన, పాస్వర్డ్ కూడా సెట్ చేసిన. ఓకే, సో ఆ యూజర్ లోపలికి ఎట్లా వెళ్ళాలి? బేసికలీ యూజర్ లోపలికి వెళ్ళాలి అంటే కమాండ్ ఏంటంటే స్విచ్ యూజర్స్. SU స్విచ్ యూజర్ డాష్ ఏ యూజర్? మధు యూజర్. ఇప్పుడు ఎవరు? హూ యామ్ ఐ? మధు యూజర్. ఇంతకుముందు ఎవరు? రూట్ యూజర్. సరే, ఈ యూజర్లో నుంచి బయటకి ఎట్లా పోవాలి? ఎగ్జిట్. ఓకే, మధు యూజర్లో నుంచి లాగౌట్ అయినా మళ్ళీ రూట్ యూజర్లోకి వచ్చిన. ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ కొడితే ఏమవుతుంది? ఈ యూజర్ మళ్ళీ ఓకే 2 టైమ్స్ రూట్ యూజర్గా లాగిన్ అయినా, సో అందుకే రూట్ యూజర్ నుంచి లాగౌట్ అయినా మళ్ళీ రూట్లోకి వచ్చిన. మళ్ళీ ఎగ్జిట్ కొడితే ఈసీటీ యూజర్లోకి పోతా. మళ్ళీ ఎగ్జిట్ కొడితే ఆ సర్వర్లో నుంచే బయటకు వచ్చేస్తా. బికాజ్ ఐ లాగ్డ్ ఇన్ విత్ ఈసీటీ యూజర్. ఇప్పుడు నేను ఎగ్జిట్ కొడితే సర్వర్లో నుంచి బయటకు వస్తా. సో మళ్ళీ దాని లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ సేమ్ కమాండ్. ఈసీటీ యూజర్ ద్వారా ఆ కీ ద్వారా సేమ్ లోపలికి వెళ్ళిపోతా. సరే, మళ్ళీ ఇప్పుడు ఈసీటీ యూజర్లోకి వచ్చిన. సో సూడో చూడండి, ఇప్పుడు మళ్ళీ బేసికల్లీ స్విచ్ యూజర్ సూడో SU డాష్ స్విచ్ యూజర్. మీరు కావాలంటే రూట్ అని ఇచ్చుకోవచ్చు. రూట్ ఇవ్వకపోయినా అది డిఫాల్ట్ రూట్ అన్నట్టు, అందుకే నేను డాష్ ఇస్తున్నా. సరే, రూట్ స్విచ్ యూజర్ -రూట్. రూట్ యూజర్కి స్విచ్ అయినా. ఓకే, మళ్ళీ మధు యూజర్కి స్విచ్ కావాలి. SU -మధు. మీరు అనొచ్చు ముందు సూడో పెట్టొచ్చు కదా అని. ఒకవేళ మీరు రూట్ యూజర్ అనుకోండి, సూడో అవసరం లేదు. ఒకవేళ రూట్ యూజర్ కాదనుకోండి, అడ్మిన్ యూజర్ అనుకోండి, ముందు సూడో పెట్టాలి. సో EC2 యూజర్ ఎవరు? అడ్మిన్ యూజర్, అందుకే ముందు సూడో పెట్టిన. రూట్ యూజర్కి సూడో అవసరం లేదు, పెట్టినా కూడా ఏం కాదు. సూడో SU -మధు యూజర్. ఇక్కడ సూడో SU రూట్ యూజర్. మీరు ఇక్కడ ఏం పెట్టట్లేరు అంటే అది రూట్ యూజర్ అన్నట్టే. ఏమైనా పెడితే ఆ యూజర్ నేమ్. మధులోకి వచ్చిన, మళ్ళీ ఎగ్జిట్. సరే సార్, ఓకే, యూజర్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఇంకో యూజర్ని క్రియేట్ చేద్దాం. యూజర్ యాడ్ కిరణ్. ఓకే, పాస్వర్డ్ కిరణ్ ఇచ్చుకోండి మీకు నచ్చిన పాస్వర్డ్. ఓకే, సో ఆల్ఫా న్యూమరిక్స్ ఇవ్వండి, లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. ఓకే, 2 యూజర్స్ని క్రియేట్ చేసిన. సరే సార్, ఈ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది? ఈ యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? ఆ ఫైల్ ఎక్కడ అంటే /etc కాన్ఫిగరేషన్ ఫోల్డర్లో PASSWD అనే ఫైల్ ఉంది. మరి ఆ ఫైల్ని ఎట్లా ఓపెన్ చేయాలి? నిన్ననే మీకు చూపించిన. ఒక ఫైల్ని లోపల ఉంది చూడాలంటే ఏంటి కమాండ్? క్యాట్ కమాండ్. ఆ ఫైల్ లోపల ఏముందో చూడాలంటే క్యాట్. సో క్యాట్ పెట్టండి, స్పేస్ ఇవ్వాలి. సో చూడండి, ఇవన్నీ యూజర్స్ ఇన్ఫర్మేషన్స్. మనం క్రియేట్ చేసిన యూజర్స్ కింద ఉంటాయి. ఓకే, మధు యూజర్ని మనం క్రియేట్ చేసినాం, కిరణ్ యూజర్ని మనమే క్రియేట్ చేసినాం. ఇంకో యూజర్ని కూడా క్రియేట్ చేద్దాం. యూజర్ యాడ్. ఓకే, సో మేబీ ఐల్ క్రియేట్ టెస్ట్ యూజర్. మరి కంట్రోల్ ఆ యూజర్ ఎంట్రీ కూడా వచ్చిందా అంటే ఎస్ వచ్చి ఉంటుంది. క్యాట్ /etc పాస్వర్డ్. చూడండి కింద టెస్ట్ యూజర్. యాక్చువల్లీ మనం క్రియేట్ చేసిన ఈ 3 యూజర్లు. మరి ఈ పైనది ఏంటిది? డిఫాల్ట్ EC2 యూజర్. అంటే EC2 అమెజాన్ లినక్స్ OS ఇన్స్టాల్ అయినప్పుడు EC2 యూజర్ క్రియేట్ అయ్యింది. మరి ఇవేంటివి? ఇవి సిస్టమ్ యూజర్స్. జనరల్లీ లైనక్స్లో ప్రతిదీ ప్రాసెస్, ప్రతిదీ సర్వీస్ దానికోసం స్పెసిఫిక్ యూజర్స్ని క్రియేట్ చేసుకుంటాయి. మనకు సంబంధం లేవు, ఇవన్నీ సిస్టమ్ యూజర్స్. ఇది రూట్ యూజర్. ఓకే, రూట్ యూజర్. లెట్స్ సే మీరు ఇప్పుడు షట్ డౌన్ చేయాలన్నా కూడా
దానికి సపరేట్ యూజర్ ఉంటాడు, షట్ డౌన్ యూజర్. బట్ ఇవన్నీ కాన్ఫిగరేషన్ యూజర్స్, మనకు సంబంధం లేవు, మనం క్రియేట్ చేసినవి ఇవి. సో రియల్ టైంలో కూడా ఇట్లా యూజర్స్ని క్రియేట్ చేస్తారు, హ్యూమన్ యూజర్స్ అన్నట్టు, ఈసీటీ యూజర్. సో జనరల్లీ ఓకే, సో ఈ సిస్టమ్ యూజర్స్ అన్ని బిలో 1000 ఐడితో ఉంటాయి. ఇవి ఐడి, సిస్టమ్ యూజర్ ఐడి చూడండి. సో ఈ 72, 29, 1000, 1001, 1002, 1003 మనం క్రియేట్ చేసే యూజర్స్కి 1000 నుంచి స్టార్ట్ అవుతాయి ఐడీలు. ఆల్రెడీ సిస్టమ్ క్రియేట్ చేసుకునే 1000 లోపు ఉంటాయి. ఈవెన్ ఈ రూట్ యూజర్కి అయితే 0. వాట్ ఈస్ ద ఐడి ఆఫ్ రూట్ యూజర్? 0. హోప్ యు ఆర్ గెటింగ్. సార్ ఇవేంటివి, ఈ లైన్స్ ఏంటివి అంటే ఇవి యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్. దీన్ని యూజర్ స్టాంజా అంటారు. సో చూడండి, నేను 2 తీసుకుంటా, ఇక్కడ పేస్ట్ చేస్తా, కంట్రోల్ ఏ. సో ఫాంట్ పెంచుదాం. మీరు చూస్తే ఇది ఈసీటీ యూజర్ స్టాంజా, ఇది మధు యూజర్ స్టాంజా. ఏంటివి ఇవి చూస్తే, ఇది యూజర్ నేమ్. ఎక్స్ ఏంటిది అంటే అది పాస్వర్డ్ ఫీల్డ్. ఎక్స్ ఏంటిది? దట్ రిప్రజెంట్స్, ఇదేమో దిస్ రిప్రజెంట్స్ యూజర్ నేమ్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్, యూజర్ ఐడి ఫీల్డ్, గ్రూప్ ఐడి ఫీల్డ్, ఇది యూజర్ యొక్క కమెంట్. సో ఇదేమో యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ, ఇది యూజర్ యొక్క షెల్. కన్ఫ్యూజ్ కాకండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఫీల్డ్, ఐడి. సో 1000 అనేది ఈసీటీ యూజర్ యొక్క ఐడి, 1000 మళ్ళీ గ్రూప్ ఐడి. ప్రతి యూజర్కి గ్రూప్ కూడా ఉంటుంది, యూజర్ ఐడి, గ్రూప్ ఐడి. నెక్స్ట్ యూజర్ ఐడి, గ్రూప్ ఐడి. ఇది కమెంట్. సో ఇది మనం ఇచ్చింది కాదు, ఈసీటీ యూజర్ని ఓఎస్ఏ క్రియేట్ చేసింది కాబట్టి ఈసీ2 డిఫాల్ట్ యూజర్ అనే కమెంట్ వచ్చింది. మరి మధు యూజర్కి ఏముంది? ఏం కమెంట్ లేదు, అందుకే ఎంటీ ఉంది. చూడండి ఇదంతా ఎంటీ. మరి మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు అంటే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇది కమెంట్ ఫీల్డ్. మరి ఇదేంటిది? హోమ్ డైరెక్టరీ. ఏ యూజర్కైనా హోమ్ డైరెక్టరీ ఏంటిది? /home ఈసీటీ యూజర్, /home మధు, మీకు ఇందాక చూపించిన కదా. ఓకే, సో సిడి రూట్లోకి వెళ్తే ఎల్ఎల్ కొడితే మీకు హోమ్ కనిపిస్తుంది, దాని లోపలికి వెళ్తే సిడి. ఓకే, /homeలోకి వెళ్ళండి, చూడండి ఈసీటీ యూజర్, కిరణ్ యూజర్, మధు యూజర్, టెస్ట్ యూజర్, ఇదంతా హోమ్ డైరెక్టరీ ఫర్ ద క్రియేటెడ్ యూజర్స్. మనం ల్యాప్టాప్లో కూడా చూసినాం కదా, యూజర్స్లో కనిపించింది మనకు. సో సి డ్రైవ్లోకి వెళ్తే యూజర్స్లోకి పోతే ఆ యూజర్స్ యొక్క హోమ్ డైరెక్టరీస్ ఇక్కడ అంతే. సరే, సో ఇది హోమ్ డైరెక్టరీ. మరి ఇదేంటిది? ఒక యూజర్ ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ కావాలి? ఇక్కడ నుంచి, బిన్ బ్యాష్ నుంచి ఎగ్జిక్యూట్ కావాలి. తెలుసు కదా, బిన్లో ఏముంటాయి? యూజర్ కమాండ్స్ ఉంటాయి. సో బైనరీ అన్ని ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ కావాలి. అలా ఇది యూజర్స్ యొక్క యూజర్ స్టాంజా. సరే సార్, మరి మన మధు యూజర్కి ఏమైనా కమెంట్ పెడదామా? యా, యూ క్యాన్ డూ దట్. కమాండ్ ఏంటిది అంటే, ఓకే, యూ అండర్స్టూడ్ యూజర్ స్టాంజా, యూజర్ స్టాంజా అండ్ కమెంట్ ఎట్లా యాడ్ చేయాలి? బేసికల్లీ కమాండ్ ఏంటంటే యూజర్ మోడ్. యు ఆర్ మోడిఫైయింగ్ ద యూజర్. యూజర్ మోడ్, వాట్ డూ యూ వాంట్ టు యాడ్? కమెంట్ -c. ఏమైనా యాడ్ చేద్దాం, మేబీ డెవాప్స్ యూజర్. ఓకే, డెవాప్స్ యూజర్ ఎవరు? మధు, అంతే సింపుల్. చూడండి, యూజర్ మోడ్ -c ఏమిద్దాం కమెంట్? డెవాప్స్ యూజర్ ఆర్ డెవాప్స్ అడ్మిన్ ఎవరు? మధు. అంటే ఇప్పుడు చూడండి మీరు, cat/etc పాస్వర్డ్. చూడండి మధుకి ఏమొచ్చింది? డెవాప్స్ అడ్మిన్ అని కమెంట్ వచ్చింది. EC2కి ఏమో డిఫాల్ట్ యూజర్. మరి కిరణ్కి ఏముంది? ఏం లేదు. మరి కిరణ్ కూడా యాడ్ చేయొచ్చా? యా, యూ కెన్ యాడ్ యూజర్ మోడ్ -c. మేబీ కిరణ్కి ఏమందాం? క్లౌడ్ యూజర్ అందాం, క్లౌడ్ అడ్మిన్ ఎవరు? కిరణ్. అంటే మీరు cat/etc పాస్వర్డ్ కొట్టండి, పిలిచి క్లౌడ్ అడ్మిన్. ఎట్లా యూజర్ని క్రియేట్ చేయొచ్చు, యూజర్ పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు, యూజర్లోకి స్విచ్ కావచ్చు. స్విచ్ కావాలంటే su -యూజర్ నేమ్.
ఓకే, మీరు రూట్ యూజర్లో ఉంటే సూడో అవసరం లేదు. లేదు మీరు రూట్ యూజర్లో ఉంటే లేదు అంటే సూడో పెట్టాలి, సూడో su హైఫన్ యూజర్ నేమ్ అలా. ఓకే, సో స్విచ్ కావచ్చు, ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసినాం. సో ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మై డియర్ ఫ్రెండ్స్? ఐ వాంట్ యూ టు టాక్. Raise your hands, I'll give you permissions. Yeah, Sridhar, talk. యా హాయ్ సార్. Yeah, hi. ఇప్పుడు ఇందులో నార్మల్ యూజర్ అని చెప్పారు కదా, Hmm. ఆ నార్మల్ అంటే లైక్ అడ్మిన్ యూజర్ అంటే లైక్ వీ డెవాప్స్ లైక్ మనకు వర్క్ ఉంటుంది, మరి నార్మల్ యూజర్స్ కి ఏం వర్క్ ఉంటుంది అని? వాళ్ళకి వర్క్ ఉండదు, వాళ్ళకి మేబీ ఆ రెగ్యులర్ ఎండ్ యూజర్స్. ఇప్పుడు ఫేస్బుక్ లో మీరెవరు ఫేస్బుక్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు ఒక నార్మల్ యూజర్, సబ్స్క్రైబర్. సబ్స్క్రైబర్ ఓకే అట్లాంటి వాళ్ళు అనుకోవచ్చు టెంపరీగా. ఓకే. ఓకే, అదే మీరు ఫేస్బుక్ లో పని చేస్తే అడ్మిన్. అడ్మిన్ యూజర్ సంథింగ్ లైక్ దట్, అలా అనుకోండి. మేబీ యా ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ కాదు, బట్ మీరు ఈ లెవెల్కి అలా అనుకుంటే సరిపోతుంది. ఓకే, యా నౌ నెక్స్ట్. ఇప్పుడు సరే యూజర్ని డిలీట్ చేయొచ్చా? ఓకే, సమ్మన్ ఆస్కింగ్ హౌ టు చేంజ్ ద పాస్వర్డ్. మళ్ళీ ఇదే కమాండ్, పాస్వర్డ్ ఆ యూజర్ నేమ్ కొడితే అడుగుద్ది మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి. ఓకే, సో ఎవరు అడుగుతుండ్రు హౌ టు చేంజ్ ద పాస్వర్డ్, సేమ్ కమాండ్. మీరు ఇదే కమాండ్ కొట్టండి, మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్ కాదు, పాస్వర్డ్ యూజర్ నేమ్. ఓకే, నా సరే దీన్ని మరి యూజర్ని ఎట్లా డిలీట్ చేయాలి? యూజర్ డెల్ ఐఫన్, ఓకే, సో యూజర్ డెల్ ఐఫన్ ఆర్ యూజర్ నేమ్. చూద్దామా? ఎస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, యూజర్ డెల్ ఐఫన్ ఆర్ యూజర్ నేమ్ ఏంటి? లెట్స్ ఎవరిని డిలీట్ చేద్దాం, మధుని డిలీట్ చేద్దాం, మధు యూజర్ నేమ్ డిలీట్ అయిందా? cat/etc పాస్వర్డ్ మధు యూజర్ లేదు చూడండి, ఈసీటీ యూజర్, కిరణ్ టెస్ట్ యూజర్. సరే కిరణ్ కూడా డిలీట్ చేద్దాం, యూజర్ డెల్ ఐఫన్ ఆర్ కిరణ్, కిరణ్ యూజర్ కూడా డిలీట్ అయ్యండి. cat/etc పాస్వర్డ్ ఇలా అయినా చూడొచ్చు మీరు. ఇప్పుడు ఎలాగో పీడబ్ల్యూడి హోమ్ డైరెక్టరీలోనే ఉన్నారు కదా, మీరు ఎల్ఎల్ కొడితే ఎగిరిపోతుంది, లేవు అలా. సో ఈ రకంగా మీరు చూడొచ్చు. సరే, ఓకే, సో వీ లెర్న్ హౌ టు డిలీట్ ద యూజర్ యాజ్ వెల్. సరే, ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు యూజర్ ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, cat/etc పాస్వర్డ్ కదా. ఈ ఫైల్లో చాలా లైన్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్ యూజర్స్, కాన్ఫిగరేషన్ యూజర్స్ నాకు అవసరం లేదు. ఓకే, ఐ డోంట్ వాంట్ దిస్ సిస్టమ్ యూజర్స్, కాన్ఫిగరేషన్ యూజర్స్. నాకు ఓన్లీ ఈ యూజర్స్ ఇన్ఫర్మేషన్ నేను చూడాలనుకుంటున్నా, అంటే నేను లాస్ట్ లైన్సే చూడాలనుకుంటున్నా. మరి లాస్ట్ లైన్స్ చూడడానికి ఏమైనా కమాండ్ ఉందా అంటే ఎస్ ఉంది. ఒక ఫైల్లో అన్నీ చూడాలి అంటే కమాండ్ ఏంటంటే cat/etc పాస్వర్డ్. అలా కాదు, నాకు లాస్ట్ చివరి లైన్సే చూడాలి, కమాండ్ ఏంటంటే టెయిల్ ఐఫన్ ఎన్. ఎన్ని లైన్స్ చూడాలంటే 10 లైన్స్, ఆ నెంబర్ ఇస్తే చాలు, ఐఫన్ ఎన్. ఆ ఫైల్ నేమ్, ఈ ఫైల్ అనే కాదు ఏ ఫైల్ అయినా కూడా చూడండి. లేకపోతే నాకు ఇప్పుడు టెయిల్లో లాస్ట్ లైన్స్ కావాలి, టెయిల్ -3 లాస్ట్ 3 లైన్స్ /etc/పాస్వర్డ్. చూడండి, సో లాస్ట్ 3 లైన్సే వచ్చినాయి. ఓ యూజర్ని క్రియేట్ చేద్దాం, యూజర్ యాడ్ మధు యూజర్. ఇప్పుడు మీరు టెయిల్ -3 చూడండి, ఈసీటీ యూజర్, టెస్ట్ యూజర్, మధు యూజర్, టెయిల్ కమాండ్. లేదు నాకు ఫస్ట్ టాప్ 3 లైన్స్ కావాలి, ఫస్ట్ లైన్స్ కావాలంటే ఏంది అంటే హెడ్. ఓకే, సో హెడ్ ఐఫన్ ఎన్ ఫైల్ నేమ్, ఏ ఫైల్ అయినా చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తే టెయిల్ వద్దు, నాకు హెడ్ -2, మేబీ 2 లైన్లే కావాలి, -2/etc పాస్వర్డ్. రూట్ బిన్ స్టార్టింగ్ 2 లైన్స్. లేదు నాకు స్టార్టింగ్ 5 లైన్స్ కావాలి, -5 ఇవ్వండి. సో ఈ కమాండ్ మీకు హెల్ప్ అవుతుంది. ఒక ఫైల్లో ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్. ఓకే, సో అలా కాదు, నాకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ కావాలి. ఇప్పుడు హెడ్ టెయిల్ ఓకే, బట్ నేను ఇప్పుడు క్యాట్ కొడితే ఏమవుతుంది, cat/etc పాస్వర్డ్ మీకు ఇలా వస్తుంది. ఓకే, ఉన్నాయని అంటే బేసికల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో
ఇక్కడ వరకు కదా, నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసి వాట్ ఐ డూ, మేబీ కొత్త ఫైల్లో పెడతా. ఇప్పుడు టోటల్ ఎన్ని లైన్లు ఉన్నాయి? 1 నుంచి 30 లైన్లు ఉన్నాయి. బట్ ఈ ఫ్రేమ్లో ఎన్ని పడుతున్నాయి? ఓన్లీ 20 లైన్సే పడుతున్నాయి. నాకు ఇట్లా ఫ్రేమ్ బై ఫ్రేమ్ కావాలి. మళ్ళీ ఎంటర్ కొట్టినా కొద్దీ కిందికి వస్తూ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇందులో 1 నుంచి 20 లైన్లే పడుతున్నాయి. కొంచెం ఫాంట్ పెంచితే 1 నుంచి 18 పడుతున్నాయి ఈ ఫ్రేమ్లో పట్టినాయి. తర్వాత నేను ఎంటర్ కొడుతున్నా కొద్దీ కిందికి వస్తూ ఉండాలి. మరి అట్లా ఏమైనా కమాండ్ ఉందా అంటే మోర్ కమాండ్. మోర్ ఫైల్ నేమ్ ఇవ్వండి. చూడండి నేను ఏం చేస్తా అంటే మోర్ /etc పాస్వర్డ్. ఎంత? 79% వచ్చింది ఫైల్. ఎంటర్ కొట్టండి, మిగతా అన్ని వస్తుంటాయి. 88, 94. ఇక్కడ ఏం చేస్తాం, నేను కర్సర్తో మూవ్ చేస్తాను. ఓకే, నేను కర్సర్తో కిందికి మీదికి మూవ్ చేస్తాను. హోప్ యు ఆర్ గెటింగ్. ఓకే, సో ఇది మోర్ కమాండ్ యొక్క యూసేజ్. ఇంటర్వ్యూస్లో అడుగుతారు అప్పుడప్పుడు. సరే సార్, ఓకే, ఫైల్ని కింది నుంచి చూడడం, పైనుంచి చూడడం, మోర్ కమాండ్, క్యాట్ కమాండ్ అన్నీ అర్థమైనాయి, బాగుంది. నా ఆ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయో నాకు తెలియాలి. ఇప్పుడు ఈ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి? 30 లైన్స్ ఉన్నాయి. ఇందులో ఎట్లా తెలిసింది? Notepad++లో ఇక్కడ పక్కన నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. మరి లైనెక్స్లో ఎట్లా తెలుస్తుంది? సరే, ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏమైనా కమాండ్ ఉందా అంటే ఎస్, కమాండ్ ఏంటంటే WC వర్డ్ కౌంట్. ఓకే, సో ఇందులో మీకు ఏం కావాలి? లెట్సే /etcలో /password కొట్టండి, చూపిస్తాయి చూడండి. WC /etc పాస్వర్డ్. చూడండి ఇందులో టోటల్ 30 లైన్స్ ఉన్నాయా? ఇందాకనే చూసినాం కదా, ఉన్నాయి కదా 30 లైన్స్. అందులో ఎన్ని వర్డ్స్? సారీ, 30 లైన్స్. ఎన్ని వర్డ్స్? 58 వర్డ్స్. ఎన్ని క్యారెక్టర్స్? 1607 క్యారెక్టర్స్. సో ఇట్లా మీరు చూడొచ్చు. లేదు నాకు ఓన్లీ లైన్సే కావాలంటే మధ్యలో -L పెట్టండి. 30. లేదు నాకు ఓన్లీ వర్డ్సే కావాలి, -W. లేదు నాకు ఓన్లీ క్యారెక్టర్సే తెలియాలి, ఎన్ని ఉన్నాయో, -C. లేదు నాకు అన్నీ తెలియాలి, ఏం పాస్ చేయకండి. ఓకే, అన్నీ వచ్చేసేస్తాయి. హోప్ యు ఆర్ విత్ మీ. ఓకే, సో ఫైన్, ఇక్కడ వరకు మీకు అర్థమైంది. నెక్స్ట్, ఓకే, నేను ఇది మీకు అర్థమైంది. యూజర్ని డిలీట్ చేయడం కూడా మీకు అర్థమైంది. WC -L -C -W. I'm sorry, -L -W -C. సరే, ప్యాకేజ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలండి? yum install జావా. ఇప్పుడు నేను జావాని ఇన్స్టాల్ చేయాలి. కమాండ్ ఏంటి? yum install జావా. మీరు ఎంటర్ కొడితే ఇక్కడ కింద y అని ఇస్తుంటారు కదా, ఇక్కడనే ఇచ్చుకోవచ్చు -y అని. అంటే ఆ ఎస్ అనేది ఇక్కడ నుంచి కూడా ఇచ్చుకోవచ్చు మీరు, -y. ఓకే, సో ఫైన్, ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. ఎనీ ప్యాకేజ్, అది జావానే కానీ, మేవెనే కానీ, డోకరే కానీ. సరే, జావా ఇన్స్టాల్ అయిందా? ఎస్, ఇన్స్టాల్డ్. జావా -version. సో ఈ జావా ఈ వెర్షన్తో ఇన్స్టాల్ అయింది. సరే, మరి ఆ ప్యాకేజ్ని డిలీట్ చేయాలంటే ఇప్పుడు విండోస్లో ఏం చేస్తాం మనం? ప్రోగ్రామ్ ఫైల్స్లో పోయి ఆ ప్యాకేజెస్లోకి పోయి డిలీట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? మరి లైనక్స్లో ఎట్లా డిలీట్ చేయాలి? సింపుల్, yum రిమూవ్ జావా అంతే. yum రిమూవ్ జావా -y. ఆ జావా ప్యాకేజ్ ఇన్స్టాల్ అయింది కదా సార్, డిలీట్ అయిపోతుంది. హోప్ యు ఆర్ గెటింగ్. ఎస్ ఆర్ నో? So far, any questions, guys? Okay, so now I think I should cover few more things. ఇంకా రేపు చూద్దాంలేండి. VI ఎడిటర్ కవర్ చేయాలి, ఇంకా మీకు ముందు ఇంకా చాలా కవర్ చేసేవి ఉన్నాయి. ఓకే ఓకే, సో మీకు VI ఎడిటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో డౌన్లోడ్ ఎట్లా చేయాలి అవన్నీ ఇంకా మీకు ముందు కవర్ చేస్తా. సో అవి ఇంకా మనం మండే నుంచి చూద్దాం. ఓకే, మండే నుంచి షార్ప్ 6:50 కల్లా క్లాస్ స్టార్ట్ అవుతుంది. 6:45కి మీటింగ్ లింక్ ఓపెన్ అవుతుంది. 6:49 కల్లా మీరు జాయిన్ అయిపోండి.
ఓకే. సో సమ్మన్ ఆస్కింగ్ ఇఫ్ యూ వాంట్ స్పెసిఫిక్ వర్షన్స్ ఆఫ్ జావా. చూద్దాం బ్రో, మనం ముందు డెవాప్స్ కోర్సులో జావా అవన్నీ మనం చేస్తాం. ఓకే, ఇంకా ఈ రోజు తోటి ఆల్ డెమో క్లాసెస్ ఓవర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సీరియస్ ఉన్న వాళ్ళు get back to us, talk with our institute people, enroll immediately. ఓకే, సో రేపు ఎల్లుండి క్లాస్ లేదు, మనం మండే రోజు కనెక్ట్ అయ్యాం. ఎనీ క్వశ్చన్స్, రేజ్ యువర్ హ్యాండ్స్, ఐల్ అలౌ యూ టు టాక్. ఎనీవన్ వుడ్ లైక్ టు టాక్? ఓకే, సరే ఈ వీడియోస్ ఎక్కడ చూడాలి? సో ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. ఎవరైతే ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో మీరు యూట్యూబ్లోకి వెళ్తే మన ఛానల్ పేరు మధు కిరణ్. సో మధు కిరణ్లో మీరు వీడియోస్లో చూస్తే, సో ఇది క్లాస్ 1, క్లాస్ 2, మేబీ ఈ రోజు క్లాస్ కూడా ఉండొచ్చు యూట్యూబ్లో. క్లాస్ 3 ఇంకా రావండి. మిగతా అన్ని ఎక్కడ ఉంటాయి? మనకు యాప్ ఉంది, అప్లికేషన్ ఉంది. ఓకే, సో వీ హ్యావ్ అప్లికేషన్. సో మీకు వెబ్సైట్ కూడా ఉంది. మీరు ఏం చేయాలంటే mindcircuit.in-లోకి వెళ్తే, ఇది మన వెబ్సైట్, అందులో లాగిన్ కావాలి. లాగిన్ అయితే మీకు మొబైల్ ద్వారా ఓటీపీ చేయాలి, ఎంటర్ చేయాలి. మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది లాగిన్ అయ్యేటప్పుడు. ఇందులో మన కోర్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇందులో మీకు వస్తాయి. ఇవి బేసికలీ ఇవి రికార్డింగ్స్ ప్రైస్. సో ఇందులో మీకు వస్తాయి, ఇంకా యూట్యూబ్లో రావు. ఓకే, ఫైన్. సో డిడ్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్? ఓకే, భవ్య ప్లీజ్ టాక్. శ్రవణ్ కుమార్ టాక్. మాట్లాడండి శ్రవణ్ అండ్ భవ్య. మీరు అన్మ్యూట్ అయి మాట్లాడాలండి శ్రవణ్. ఎస్ సార్. సార్ వినిపిస్తుందా? ఓకే సార్, ఇంతకుముందు యాక్చువల్గా నేను స్టార్టింగ్ డే 1 నుంచి జాయిన్ అయ్యాను. సో నాకు కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి వాచ్ చేసేదానికి. సో నాకు అవి లింక్స్ ఎక్కడ దొరుకుతాయి? మీరు ఎన్రోల్ అయ్యారా? ఎన్రోల్ అయ్యాను. ఎన్రోల్ అయితే మీకు యాప్లో ఉంటాయి కదా. ఎక్కడ? ఐ మీన్ అప్లికేషన్ లో, మన వెబ్సైట్ లో బ్యాచ్ 16 అనే ఫోల్డర్ ఉంటుంది చూడండి. బ్యాచ్ 15 ఫస్ట్ 3rd బ్యాచ్ 16 ఇందులో. ఓకే, కంటెంట్ లోకి వెళ్తే చూడండి, గిట్ అండ్ గిట్ హబ్ అని చూడండి, ఇందులో కనిపిస్తుంది. ఈ రోజు నుంచి ఇంకా ఈ లైనక్స్ కూడా ఇక్కడనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఓకే, mindcircuit.in అది mindcircuit.in. ఓకే, సో ఒక్కసారి మీరు సంతోష్ కాల్ చేయండి, రమణి కాల్ చేయండి, లేదంటే గ్రూప్ లో అడగండి. ఎన్రోల్ అయిన వాళ్ళకు కంప్లీట్ 24/7 యాక్సెస్ ఉంటుంది మాకు రీచ్ కావడానికి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, భవ్య మాట్లాడండి. ఎస్ భవ్య. హాయ్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నేను లేట్ గా జాయిన్ అయినాను, ఇప్పుడే మేబీ 7:50 అట్లా. సో మై క్వశ్చన్ ఇస్ లైక్, నేను ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ పాస్ అవుట్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ నాన్ ఐటీ. సో నేను యాక్చువల్లీ కోర్సెస్ అంటే లైక్ నాన్ కోడింగ్ సైడ్, ఐటీ సైడ్ స్విచ్ కావాలి అంటున్నా. కానీ కోడింగ్ నాకు ఐ డోంట్ వాంట్ గో టువర్డ్స్ కోడింగ్ సైడ్ అన్నమాట. సో ఇందులో డెవాప్స్ లో కోడింగ్ ఉంటుందా? ఎట్లా? కమాండ్స్ ఉంటాయి, స్క్రిప్టింగ్ ఉంటుంది. సో మీరు అనుకునే ప్రోగ్రామింగ్ అయితే ఉండదు, నాట్ లైక్ హార్డ్ కోడ్ ప్రోగ్రామింగ్ ఉండదు. బట్ స్క్రిప్టింగ్ ఉంటుంది. స్క్రిప్టింగ్ కూడా లైక్ 50% ఆఫ్ కోడింగ్ అనుకోవచ్చు. సో మీరు ఇట్లా కోడింగ్ ప్రోగ్రామింగ్ అలా కాదు. మీరు చూడాల్సింది అంటే దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అండ్ నేను నేర్చుకోగలనా లేదా. మీరు 100% నేర్చుకోగలరు. ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఫ్రమ్ స్క్రాచ్, ఫ్రమ్ జీరో. స్క్రిప్టింగ్ అంటే కోడింగేనా? ఎందుకంటే ఐడియా లేదు నాకు. స్క్రిప్టింగ్ అంటే మనం ఫీచర్స్ ని డెవలప్ చేయం. ఇప్పుడు ఇందులో 2 థింగ్స్ ఉంటాయి. సో మామూలుగా ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ రాస్తారు. ఇప్పుడు లెట్స్ సే ఏదో ఆడియో కాలో, వీడియో కాలో, లేదంటే గ్రూప్ కాలో కోడ్ రాయాలి. లేదంటే మీకు అమెజాన్, స్విగ్గీ అయితే ఆ ఆర్డర్ ని ప్లేస్ చేయడానికి కోడ్ రాయాలి. మనం ఏం చేస్తాం, ఆ కోడ్ ని తీసుకొని ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. దానికోసం ఆటోమేషన్ కోసం ఒక స్క్రిప్ట్ రాస్తాం. మేబీ షెల్ స్క్రిప్ట్, యాన్సిబుల్ స్క్రిప్ట్. ఓకే, సో క్యూబెర్నెటిస్ మానిఫెస్ట్ ఫైల్స్ ఇలాంటివి. యూ క్యాన్ లెర్న్ ప్రొవైడెడ్ యూ వర్క్ హార్డ్. ఓకే, ఇట్స్ నాట్ సంథింగ్ రాకెట్ సైన్స్. మీరేం బ్రహ్మ విద్య ఏం కాదు, భయపడాల్సిన పని లేదు. భయపడకండి సార్, మీరు తర్వాత నాకు పింగ్ చేయండి. ఓకే,
హలో. శ్రవణ్ గారు మీకు ఎర్రర్ వస్తుందా? మీరు ఒకసారి నాకు కానీ సంతోష్ కానీ పర్సనల్ పింగ్ కానీ, డోంట్ వరీ. ఓకే ఓకే, ఆల్రెడీ నేను గ్రూప్ లో పెట్టాను, మళ్ళీ పింగ్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఓకే భవ్య, సో నథింగ్ టు వరీ, డు నాట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఫ్రమ్ స్క్రాచ్. ఈవెన్ అవసరం అనుకుంటే మీకు బ్యాచ్ రిపిటేషన్ కూడా అలౌ చేస్తాం. సో idea is, okay, so there are a lot of opportunities in DevOps and cloud field. So ఈ టైంలో మీరు జాయిన్ అయితే, so there is a bright future, promising future for you, in fact for anyone. సో ఇది మరీ ప్రోగ్రామింగ్ లైక్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంత హార్డ్ ఉండదు, అలానే మాన్యువల్ టెస్టింగ్ అంతా ఈజీ కూడా ఉండదు. ఇట్స్ వర్త్ లెర్నింగ్. ఈజ్ ఇట్ వర్త్ లెర్నింగ్? ఎస్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, యూ క్యాన్. ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూస్తే కొన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయి. మీరు ఏం చేయండి అంటే, సో ఫర్ యూ టు గెట్ ద ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్, మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్తే యుల్ సీ ఫ్యూ టెస్టిమోనియల్స్. ఎక్కడ జర్నీ అని ఉంటుంది, బేసికలీ విల్ కాల్ ఇట్ జర్నీ. సో మీరు ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్తే ఇందులో అందరూ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే. సో సైట్ స్వప్నిల్, పరమేశ్వర్. ఓకే, సో ఈ పరమేశ్వర్ టెస్టింగే. తినెవరు, ఓకే బ్యాచ్. నాగలక్ష్మి, తను నాన్ ఐటీఏ. విజయ్, తను స్టోరేజ్, తను ఫ్రెషర్. శ్రీకాంత్ నాన్ ఐటీ. నాగలక్ష్మి, ఓకే, తేజస్విని, తనకు నాగలక్ష్మికి 4 జాబ్ ఆఫర్స్ వచ్చాయి, సో అందుకే 2 సార్లు ఉంది. మమత నాన్ ఐటీ. సో ఇలా మీకు చూస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒకసారి చూడండి. అంటే డెవాప్స్ మంచిగా ఉంటుందా? టెస్టింగ్ లో అయితే మాన్యువల్ ఆటోమేషన్ టెస్టింగ్ లో అంతేం ఉండదు, ఆల్రెడీ కోడ్. అవును, ఏముండదు. ట్రూ. బేసికల్లీ టెస్టింగ్ లో అంటే ఎంట్రీ లెవెల్ కి కొంచెం అంటే సీనియర్ సజెషన్. ఇప్పుడు డెవాప్స్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది, టెస్టింగ్ అయితే అంత ఉండదు కదా. మాన్యువల్ టెస్టింగ్ చేస్తారు, స్క్రిప్ట్ రాసేది. ఆటోమేషన్ అంటే జస్ట్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, జస్ట్ అక్కడే మనకు దొరుకుతుంది, అట్లా మేనేజ్ చేయొచ్చు. డెవాప్స్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ అని అన్నారు. డెవాప్స్ యాక్చువల్లీ నేను కొంచెం వీడియోస్ చూసినా, నాకు అంతగా అర్థం కాలేదు. బట్ మీరే సజెషన్ చేస్తారు నాకు? అదే మీరు చెప్పేది కరెక్టే, మీరు చెప్పేది ఏం తప్పు కాదు. టెస్టింగ్ కొంచెం ఈజీ ఉంటుంది, బట్ మీకు ఇక్కడ ఈజీ ఉందని నేర్చుకుంటే లాభం ఏముంది? జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? డే బై డే టెస్టింగ్ కాల్స్ తగ్గిపోతున్నాయి. ఓకే, సో ఇంకా కొన్ని రోజుల తర్వాత టెస్టింగ్ కాల్స్ ఉండకపోవచ్చు. మాన్యువల్ టెస్టింగ్ ఆల్మోస్ట్ ఇంకా అది అవుట్ ఆఫ్, ఓకే, సో అవుట్డేటెడ్. ఆటోమేషన్ టెస్టింగ్ కూడా ఉండదు. ఇప్పుడు టెస్టింగ్ ఉన్న వాళ్ళే మెల్లిమెల్లిగా డెవాప్స్కి వస్తుండ్రు. మీరు టెస్టింగ్ నేర్చుకుని ఏం చేస్తారు? చేశాను. మీరు ఇప్పుడు ఈజీ ఉందని నేర్చుకుని ఏం లాభం? మీకు కావాల్సింది జాబ్, ఫ్యూచర్. సో అలాంటప్పుడు బెటర్ కొంచెం హార్డ్ అయినా సరే, కొంచెం కష్టమైనా సరే నేర్చుకోండి. సరే, ఇందులో అంత హార్డ్ ఏముంది? ఆల్రెడీ తెలిసిన వాళ్ళు డైలీ 2 hours పెడితే మీరు 4 hours ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు 2 months ప్రిపేర్ అయితే మీరు 4 months ప్రిపేర్ కావాలి. వాళ్ళే 4 months ప్రిపేర్ అయితే మేబీ మీకు 6 months టైం పట్టొచ్చు. ఇట్స్ ఓకే, టేక్ యువర్ ఓన్ టైం, బట్ పర్మనెంట్ సెటిల్మెంట్ చూసుకోండి కదా. అంటే నాకు ఆల్రెడీ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో 5 నో years ప్రాబ్లం. మీరు 3 to 4 years డెవాప్స్ లో పనిచేసి చూపించుకోవచ్చు. ఓకే, ఇది ఎన్ని మంత్స్ కోర్స్ అండి? 5 months కోర్స్ అండి. 5 months, వీక్ డేస్, ఓన్లీ వీక్ డేస్? ఓన్లీ వీక్ డేస్, అప్పుడప్పుడు సాటర్డే తీసుకుంటాను. టైమింగ్స్ ఏంటండి? సేమ్ టైమింగ్స్, 6:45 to 8:15. ఓకే ఓకే, ఫైన్. ఆల్ రైట్. సో మీరు చూడండి, మీరనే కాదు ఎవరైనా కూడా. సో ఈ రోజు రేపు టైం ఉంది కాబట్టి చూడండి. ఓకే, సో టేక్ అ డెసిషన్. సో వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ జస్ట్ పాస్ ద ట్రస్ట్. నేను మీ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐ కెనాట్ టేక్ ద డెసిషన్, బట్ ఫర్ యూ టు టేక్ అ డెసిషన్ ఐ విల్ పాస్ ద ట్రస్ట్. సో ఒకసారి చూడండి ఈ టెస్టిమోనియల్స్, ఆర్ఎల్స్ మీరేమన్నా, ఓకే, ఈవెన్ వేరే వాళ్ళ టెస్టిమోనియల్స్. వెయిట్ 1 second. మీరు ఇందులోకి వెళ్ళినా కూడా, ఆర్ఎల్స్ లెట్ మీ ఓపెన్ ద కోర్స్ కంటెంట్, బ్యాచ్ డెస్క్టాప్, బ్యాచ్ 16. ఓకే, బిఫోర్ దట్, ఓకే, మిగతా వాళ్ళు, ఓకే, ఇది అయిపోయిన తర్వాత, మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మేక్ ష్యూర్ యూ టర్మినేట్ ద సర్వర్. అదర్వైజ్ అది అలానే వదిలేస్తే రన్నింగ్ లో ఉంటే అన్వాంటెడ్ మీ ఫ్రీ టైర్ యూసేజ్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత బిల్ పడుద్ది. బెటర్ డిలీట్. అన్న మీ కేసుకి వస్తాం మ్యామ్. సో లెట్ మీ ఓపెన్ ద కోర్స్ కంటెంట్. ఎందరికో జాబ్స్ వచ్చాయండి. ఇట్స్ నాట్ లైక్ మీరు ఒకరే ఇందులో అలా ఏం లేదు. ఎందరో నాన్ ఐటీ నుంచి ఐటీకి ట్రాన్సిషన్ అయ్యారు. మీరు కొన్ని టెస్టిమోనియల్స్ చూడండి, స్టూడెంట్స్ టెస్టిమోనియల్స్. ఇప్పటివి కూడా కాదు, ఇప్పటివో 2 years బ్యాక్. ఈ మధ్య నేను అప్డేట్ కూడా చేయట్లే. సో
2024 లాస్ట్ 2024లో అప్డేట్ చేశా. వీళ్ళందరూ ఆల్మోస్ట్ టెస్టింగ్ బై. ఇప్పుడు ఈ అమృత అనే ఆమె టెస్టింగ్ యాక్చువల్, ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు. తను టెస్టింగ్ నుంచి డెవాప్స్కి వచ్చింది. ఓకే, అమృత కాదు, ఐశ్వర్య, ఐ థింక్ షీఈ్ ఐశ్వర్య. టెస్టింగ్ నుంచి తన డెవాప్స్కి వచ్చింది, ఎందుకంటే డే బై డే టెస్టింగ్ తగ్గిపోతున్నాయి కాల్స్. ఓకే, అంటే డెవాప్స్ లో కొంచెం ఫ్రెషర్ గా కాకుండా ఎక్స్పీరియన్స్ గానీ జాబ్స్ ఉంటాయి కదా, 1 year అలా ఏం ఫ్రెషర్ 1 లేదు. year. నో అలా ఏం లేదు, ఫ్రెషర్స్ కి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఫ్రెషర్ ఒకటి నేను పెట్టాను టెస్టిమోనియల్, చూడండి. సపోజ్ నాకు ఇప్పుడు 5 years ఉంది, సో నేను మీకు రాదు, ఎక్స్పీరియన్స్ మీరు పెట్టాలా? అందులో 3 years ఎక్స్పీరియన్స్ చూసుకోవాల్సిందే. బట్ మ్యాండేటరీ పెట్టాలా? లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ వాళ్ళు మాత్రం ఫ్రెషర్ గా ట్రై చేసుకోవచ్చు. బట్ ఎస్ ట్రూ, కొంచెం తక్కువ ఉంటాయి. అంటే డెవాప్స్ కి కాదు, దేనికైనా ఫ్రెషర్స్ కి తక్కువే ఉంటాయి. ద రీజన్ ఈజ్ ఓన్లీ రీజన్ ఏంటంటే సప్లై ఎక్కువ ఉంది ఫ్రెషర్స్ కి. అందరూ ఐటీకే వద్దాం అనుకుంటారు, వాళ్ళు మెకానిక్ చేసిన, సివిల్ చేసిన, ట్రిపుల్ చేసిన, ఈసీ చేసిన. ఎవ్రీవన్ వుడ్ లైక్ టు బీ ఇన్ ఐటీ. సో దట్స్ వై ఐటీలో ఫ్రెషర్స్ కి జాబ్స్ తక్కువ, డెవాప్స్ లో కాదు. ఓకే, సో నేను వెళ్తే ఎక్స్పీరియన్స్ పెట్టాలి మ్యాండేటరీ అంతే. అట్లీస్ట్ పెట్టుకుంటే ఈజీ, కొంచెం బెటర్. మేనేజ్ చేయొచ్చా వర్క్? ఎందుకంటే మీరు నీట్ గా ప్రిపేర్ అయితే మేనేజ్ చేయొచ్చు. 5 నెలలు అందుకే తీసుకుంటున్నాను. మేబీ బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళు 3 నెలలు 2 నెలలు తీసుకుంటారు. బట్ ద ఓన్లీ రీజన్ నేను 5 నెలలు తీసుకునేది ఎందుకు అంటే ఫర్ యూ టు గెట్ దట్. బ్యాచ్ స్టార్ట్ అయిందా ఎలా? ఎందుకంటే 3 days బ్యాక్ స్టార్ట్ అయింది. మండే రోజు స్టార్ట్ అయింది. సో మాడ్యూల్ మండేనో ఐ థింక్ ట్యూస్డేనో 3 క్లాసెస్ అయిపోయాయి. ఈ రోజుతో 3 క్లాసెస్. సారీ ట్యూస్డే ఈ రోజు కాదండి, కాదు, 2 క్లాసెస్ అయ్యాయి. ఈ రోజుతో 3rd డే. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే మీరు కంఫర్టబుల్ గా జాయిన్ కావచ్చు. లైనెక్స్ మాడ్యూల్ స్టార్ట్ అయింది. ఓకే, చూడండి, యుల్ గెట్ సమ్ ట్రస్ట్. ఇవన్నీ చూడండి, కొన్ని అయినా సరే ఓపికగా ఓపెన్ చేసి చూడండి. అందులో ఎందరో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. ఓకే, సో 90% నాన్ ఐటీ అని అనుకోవచ్చు. సో ఓకే, ఎనీవే, సో యూ మే ఫాలో ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్. ఓకే, సో ఆల్ రైట్, చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. anyone would like to talk? Otherwise we will close the session and utilize the weekend productively. So weekend is an opportunity for you to refresh and revise your concepts. All right guys, thank you so much. Okay, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? హేమంత్. మాట్లాడు హేమంత్. హేమంత్ అన్మ్యూట్ అయి మాట్లాడాలి. సారీ సార్, నథింగ్. Okay, fine guys, thank you so much. I'll see you on Monday. So meanwhile revise your concepts, be ready for Monday. ఇంకా మండే నుంచి గేర్ చేంజ్ చేస్తాం. ఓకే, సో చలో, get ready guys. Bye bye, have a productive weekend.